హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. నా వాయిస్ అందరికి వినిపిస్తుందండి? అందరికి మ్యూట్ ఆప్షన్ ఉందా? యా, ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. నా వాయిస్ అందరికి క్లియర్ గా వినపడుతుంది. వినిపిస్తుంది. Yes, clear గా ఉంది. థ్యాంక్ యూ. సో మ్యూటింగ్ ఎవరీ వన్ అగైన్. ఓకే, సో జస్ట్ ఫర్ టు కంప్లీట్ ద డెమో, ఆఫ్టర్ దట్ అగైన్ విల్ టేక్ ద క్వశ్చన్స్. ఓకే, యాజ్ యూ నో, ఇది అజూర్ సొల్యూషన్ ఆర్కిటెక్చర్ అండ్ డెవాప్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. ఇదంతా కూడా మీకు తెలుగులో ఉంటుంది. అండ్ లెట్స్ సీ ద అజెండా ఆఫ్ దిస్ పర్టికులర్ డే. మన అజెండా వచ్చేసరికి ఎస్టర్డే వి లెర్న్ అబౌట్ వాట్ ఈస్ ద క్లౌడ్ కంప్యూటింగ్, వాటి గుండా వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, అవన్నీ అంతా చూసుకున్నాము. ఇవాళ విల్ సీ వాట్ ఈస్ ద టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్స్. తర్వాత మనం అజూర్ డెవాప్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి అజూర్ అంటే ఏంటో చూద్దాం, డెవాప్స్ అంటే ఏంటో చూద్దాం, అండ్ ఫైనల్లీ వాట్ ఈస్ అజూర్ డెవాప్స్. విల్ సీ ఆల్ ద థింగ్స్ అండ్ ఫైనల్లీ విల్ టేక్ ద ఎఫ్ఏక్యూస్ అనమాట. ఓకే, దట్స్ ద అజెండా. సో లెట్స్ గో. సో టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్స్, మనకు టోటల్గా 3 టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్స్ ఉన్నాయి గైస్. అవి ఏంటంటే పబ్లిక్ క్లౌడ్, అలాగే ప్రైవేట్ క్లౌడ్ అండ్ హైబ్రిడ్. సో విల్ సి వాట్ ఈస్ దిస్ వన్ బై వన్. ఫస్ట్ సింపుల్ అండి, పబ్లిక్ క్లౌడ్. పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమి లేదు, వాట్ ఎవర్ వీ డూ, ఓకే, లైక్ అజ్యూర్ కానీ, ఇక ఏడబ్ల్యూఎస్ ఉంది, జీసీపీ ఉన్నాయి, ఇవన్నీ కూడా పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ కిందకే వస్తాయి. సో వాట్ ఎగ్జాక్ట్లీ దట్ మీన్ ఈస్, సో ఇక్కడ పబ్లిక్ ఎవరైనా సరే హూ ఆర్ యాక్చువల్లీ వాంటెడ్ టు స్టార్ట్ ఏ కంపెనీ అవ్వచ్చు, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఏం చేస్తారంటే డైరెక్ట్గా వీ హ్యావ్ సమ్ మెకానిజం. సో జస్ట్ అథెంటికేషన్, లాగిన్ అవి చేసి డైరెక్ట్గా క్లౌడ్ కంప్యూటింగ్ నుంచి మన సర్వీసెస్ అన్ని పర్చేస్ చేసుకుని యూస్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ మనకి ఎవరైనా సంబంధం లేదు, ఎవ్రీ వన్ ఏబుల్ టు పర్చేస్ దట్. Okay, that's the public cloud king in a high level. But the public cloud computing is defined as a computing services offered by third party providers. So like Azure gani, okay, లేకపోతే AWS ఏదైతే ఇది ప్రొవైడర్స్ నుంచి క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ అనేది పర్చేస్ చేసుకుంటాం అనమాట. సో ఎలా అంటే ఓవర్ ద పబ్లిక్ ఇంటర్నెట్. సో పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్కి మనకు కావాల్సింది ఇంటర్నెట్. సో ఇఫ్ యూ హ్యావ్ ఇంటర్నెట్, దట్ ఈస్ సఫిషియంట్ ఎనఫ్ టు purchase and you can actually use that in your software. And this is actually making available, andarki kuda available ga untundi, as I already telling. So who wanted to purchase them or who wanted to use them in the organizations or like in the softwares anamata. Like after purchasing the services, you can do whatever you want, right? So let's say you wanted to host an application, you need a server purchase cheskini application host chesi manaki మీ క్లయింట్స్కి సేల్ చేసుకోవడము ఏదో చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఈ పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్లో మనకి కావాల్సింది ఒకటే, ఇంటర్నెట్. అండ్ అంతే, ప్రాపర్ ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. తర్వాత ప్రాసెస్ ఉంటుంది అనమాట, హౌ టు యాక్సెస్ ఇట్ అనేది ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది, అది తెలిస్తే చాలు, యూ కెన్ యాక్చువల్లీ పర్చేస్ ఇట్. సో దట్స్ ఆల్ అబౌట్ ఏ పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్. సో ఎగ్జాంపుల్స్ అజ్యూర్, AWS ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ కిందకే వస్తాయి అన్నమాట. సెకండ్, ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ అండి. సో ఏ ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ ఇంటర్నల్ క్లౌడ్ ఆర్ ఏ కార్పొరేట్ క్లౌడ్ అంటారు. సో బిఫోర్ దట్ ఐ జస్ట్ వాంటెడ్ టెల్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్, మనకి నెట్వర్క్స్ ఉంటాయి కదా, నార్మల్గా నెట్వర్క్ అని పిలుచుకుంటూ ఉంటాం. నెట్వర్క్ 2 టైప్స్ అండి. ఒకటి ఏంటంటే ఇంటర్నెట్, అది మనం అందరం వాడే, ఇప్పుడు మీరు, నేను, లేకపోతే ఎవరైనా సరే కనెక్టెడ్ టు ఈచ్ అదర్ అంటే మనకు ఉన్న మీడియం వచ్చేసరికి ఇంటర్నెట్ అనమాట. అది ఫస్ట్ నెట్వర్క్ అయితే. సెకండ్ ఇంకొకటి ఉంటుంది, అది ఇంట్రానెట్ అంటారు. సో ఇంట్రానెట్ అంటే ఏంటంటే ప్రైవేట్ నెట్వర్క్ అనమాట. సో ఇంట్రానెట్ ఎక్కువ ఉంటుందంటే ఆర్గనైజేషన్స్లో ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సాఫ్ట్వేర్ కంపెనీస్ యాక్చువల్లీ దే టాక్ టు దేర్ ప్రొవైడర్స్ అండ్ దే విల్ గెట్ ద ప్రైవేట్ నెట్వర్క్ తెచ్చుకుంటారు. ఆ ప్రైవేట్ నెట్వర్క్లోనే అప్లికేషన్స్ అన్ని హోస్ట్ చేస్తారు. ఎందుకు అంటే కనుక జస్ట్ ఫర్ సెక్యూరిటీ కోసం. ప్రతి అప్లికేషన్ వాట్ ఎవర్ ద సాఫ్ట్వేర్ కంపెనీ డెవలపింగ్, దట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ సెక్యూరిటీ. ఓకే, ద క్లయింట్కి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆర్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేస్తున్నప్పుడు దట్ ఈస్ మ్యాండేటరీ, రైట్, టు హ్యావ్ దట్ సెక్యూరిటీ. అందుకోసం అనమాట, దానికోసం మనకి ప్రైవేట్ నెట్వర్క్ తెచ్చుకుంటాము. ఎనీహౌ, సో హైబ్రిడ్ గురించి, మన ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ కూడా అంతే. సో ఇఫ్ యూ వాంట్ ఎ ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్, దెన్ డెఫినెట్లీ యూ నీడ్ హ్యావ్ ఎ ప్రైవేట్ నెట్వర్క్ ఫస్ట్. అంటే ఆర్గనైజేషన్స్కే ప్రైవేట్ నెట్వర్క్ ఉంటుంది కాబట్టి
private cloud computing is only applicable for an organizations or a software companies. Okay, అదే ఉంటుంది ఇక్కడ. A private cloud is also known as a internal cloud. అంటే ఇంటర్నల్ అంటే ఏంటి? దట్స్ ఓన్లీ ఫర్ ద కంపెనీ అనమాట. ఆర్ ఏ కార్పొరేట్ క్లౌడ్ అంటారు. అంటే పర్టికులర్ కార్పొరేట్కి మాత్రమే డైరెక్ట్గా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందండి ఈ ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్లో. ఈస్ a cloud computing environment in which all the hardware and software resources are dedicated exclusively to a organization. చెప్పాను కదా, అన్ని హార్డ్వేర్ కాంపోనెంట్స్ కానీ ఏదైనా సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అన్ని కూడా ఒక స్పెసిఫిక్ ఆర్గనైజేషన్స్కి డెడికేట్ అయి ఉంటుంది. అండ్ యాక్సెసిబుల్ బై ఓన్లీ ఏ సింగిల్ ఆర్గనైజేషన్ ఆర్ ఏ సింగిల్ కస్టమర్. ఈ కైండ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ మనం ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. సో దీనికి యాజ్ ఐ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ కదా, మనం యూజ్ చేసేది ఇంట్రానెట్ అండి. ఇంటర్నెట్ సపోర్ట్ చేయదు. సో ఎగ్జాంపుల్ మన VMware, హైపర్విజర్ ఇవన్నీ కూడా వస్తాయి. సో VMware ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైవేట్ క్లౌడ్. లేకపోతే HP ఉంది, ఓకే, ఒరాకిల్ ఉంది, ఇవన్నీ కూడా ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ వస్తాయి. సో ఈ ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళ దగ్గర సర్వర్స్ ఉంటాయి, లైక్ వాట్ ఎవర్ ద సర్వీసెస్ ఇట్ ఈస్, దే నీడ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ కనెక్షన్ విత్ ద ఆర్గనైజేషన్. ఎవరైతే ప్రొవైడర్ ఉంటారో వాళ్ళ నుంచి ప్రైవేట్ వాట్ ఎవర్ ద నెట్వర్క్ ఉంటుంది కదా, పర్టికులర్ సాఫ్ట్వేర్ కంపెనీస్కి ప్రైవేట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి ఫస్ట్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్. అండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ వెరీ కాస్ట్లీ బట్ సెక్యూర్. ఖచ్చితంగా సెక్యూర్ అనేది ఉంటుంది కానీ కాస్ట్లీ అనేది ఎక్కువ. ఎందుకంటే దే హ్యావ్ టు సెటప్ ఫస్ట్ నెట్వర్క్, తర్వాత చాలా అదర్ థింగ్స్ ఉంటాయి. దానివల్ల ప్రైవేట్కి వచ్చేసరికి కొంచెం కాస్ట్లీ ఉంటుందండి. సో అగైన్ ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ డైరెక్ట్లీ నాట్ దేర్ ఇన్ AWS, అజూర్ ఇవి ఉన్నాయి కదా, అవి ప్రైవేట్కి అయితే కాదు. ఓకే, అండ్ ఫైనల్గా ఇంకొక క్లౌడ్ కంప్యూటింగ్ ఉంది, అదే మనకి హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్. ప్రస్తుతానికి ప్రతి కంపెనీ ఫాలో అయ్యేది హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, ఎందుకంటే వెన్ ఎవర్ ద స్టార్టెడ్ డెఫినెట్గా ఇట్ విల్ బీ విత్ ప్రైవేట్తోనే ఉంటుంది కాబట్టి, లేకపోతే వాళ్ళ ఓన్ సర్వర్స్ ఉంటాయి, ఆ వాళ్ళ ఓన్ సర్వర్స్ని మనం ఆన్ ప్రెమిసెస్ అంటారు. దాన్ని ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్ అంటారు. సో డేటా సెంటర్స్ డిఫరెంట్. ఓకే, ఫస్ట్ మేము పబ్లిక్ మన అజూర్ ఇచ్చేయి, లేకపోతే ఏదైతే ఈ ప్రొవైడర్స్ ఉంటాయో అవన్నీ వాళ్ళ ఓన్ డేటా సెంటర్స్. అలాగే సెకండ్ది ప్రైవేట్ అన్నాను కదా, లైక్ VMware, HP, అది అక్కడి నుంచి వచ్చేదేమో ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్. అండ్ ఫైనల్లీ హైబ్రిడ్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ ఉంటుంది, ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ క్లౌడ్ కంప్యూటింగ్ వీఆర్ లెర్నింగ్, అజూర్ అంతా ఉంటుంది కదా, అజూర్ ఆర్ AWS ఇవన్నీ కూడా పబ్లిక్ సంబంధించినవి. అలాగే ప్రైవేట్ కూడా యాడ్ చేయొచ్చు దీంట్లో. ఓకే, ఎందుకు అంటే కొన్ని కంపెనీస్ ఇట్లా ఉంటాయి, దే విల్ బి హ్యావింగ్ బోత్ ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్, అప్పటి వరకు ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ వాడుతూ ఉంటారు. సడన్ గా దే కాంట్ మూవ్, రైట్? కొన్ని అప్లికేషన్స్ అక్కడ ఉంటాయి. సో మూవ్మెంట్ చేయడం అనేది, మైగ్రేషన్ చేయడం అనేది చాలా పెద్ద వర్క్ సాఫ్ట్వేర్లో, కాబట్టి డైరెక్ట్గా అవ్వదు. కాబట్టి ఆ పర్టికులర్ కంపెనీస్, ఆ కైండ్ ఆఫ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే దే విల్ యూస్ బోత్ ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ కాంబినేషన్స్. లేదు అంటే ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటంటే ఆన్ ప్రెమిసెస్. ఆన్ ప్రెమిసెస్ అంటే ఏంటంటే దేర్ ఓన్ డేటా సెంటర్. ఒక్కొక్క కంపెనీ ఉందనుకుంటే కొన్ని వాళ్ళ ఓన్ సర్వర్స్ పెట్టుకుంటారు అనమాట. ఒక పర్టికులర్ లొకేషన్ తీసుకుని ఒక బిల్డింగ్ పెట్టుకుని దాంట్లో ఒక ప్రాపర్ AC, నెట్వర్క్ అండ్ పవర్ సప్లై అన్ని సెటప్ చేసి సెక్యూరిటీ పెట్టుకుని దాంట్లోనే సర్వర్స్ గట్రా ఇన్స్టాల్ చేసుకుని వాడుకుంటూ ఉంటారు. ఆ కైండ్ ఆఫ్ సెటప్ని మనం ఆన్ ప్రెమిసెస్ అంటారు. సో ఇట్స్ కాంబినేషన్ అనమాట, ఎయిదర్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ కాంబినేషన్ ఆర్ ఆన్ ప్రెమిసెస్ అండ్ పబ్లిక్ కాంబినేషన్, లేకపోతే మూడిట్లని కాంబినేషన్స్ అయినా ఉండొచ్చు. ఇలా అన్ని కాంబినేషన్స్తో కలిపి ఒక నెట్వర్క్ని సెటప్ చేసి కంప్యూటింగ్ వాడుకుంటే ఆ కైండ్ ఆఫ్ కంప్యూటింగ్ని మనం ఏమంటామంటే హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇస్ అ మిక్స్డ్ ఎన్వైరన్మెంట్ వేర్ ద అప్లికేషన్స్ ఆర్ రన్నింగ్ ఆన్ కాంబినేషన్ ఆఫ్ కంప్యూటింగ్, స్టోరేజ్ ఆర్ సర్వీసెస్ ఇన్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్. అంటే డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో ఉంటుంది. అది పబ్లిక్ అవ్వచ్చు, అలాగే ప్రైవేట్ అవ్వచ్చు, ఇంక్లూడింగ్ ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్స్ కూడా అవ్వచ్చు. అలాగే వి యూస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, రైట్? మనకి పబ్లిక్ కావాల్సింది ఏంటంటే ఇంటర్నెట్, అలాగే ప్రైవేట్కి కావాల్సింది ఇంట్రానెట్. కాబట్టి ఒకవేళ మీరు హైబ్రిడ్ క్లౌడ్ వాడుతున్నారు అంటే దాని మీనింగ్ యూఆర్ యాక్చువల్లీ యూజింగ్ బోత్. యూ నీడ్ ఎ పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్, అంటే ప్రైవేట్ నెట్వర్క్ రెండు కూడా కావాల్సి వస్తుంది ఇఫ్ యూఆర్ యాక్చువల్లీ గోయింగ్ ఫర్ ఎ హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్.
సో నెక్స్ట్ మనకి ఎగ్జాంపుల్స్ చూడండి. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పబ్లిక్ అయితే మనకి అజూరు, ఏడబ్ల్యూఎస్, జీసీపీ, ఓపెన్ షిఫ్ట్ ఇట్లా కొన్ని ఉన్నాయి. అదే ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ విఎంవేరు, డెల్, రాకిల్ క్లౌడ్, సిస్కో, ఇవన్నీ ఏంటంటే ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎగ్జాంపుల్స్ అనమాట. అండ్ ఫైనల్లీ హైబ్రిడ్ క్లౌడ్కి వచ్చేసరికి ఇట్స్ ఎ కాంబినేషన్. ఇక్కడ చూస్తే హెచ్పి ఇస్ ప్రైవేట్ కదా, హెచ్పి అజూరు, హెచ్పి ఏడబ్ల్యూఎస్, హెచ్పి డెల్, జీసీపీ అట్లా ఉండొచ్చు. లేకపోతే ఆన్ ప్రెమిసెస్ ఉండొచ్చు, ఆన్ ప్రెమిసెస్ అండ్ అష్యూర్ అట్లా కాంబినేషన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే విల్ సీ ద డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద క్లౌడ్ కంప్యూటింగ్. యాక్చువల్గా మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అనేది స్టార్ట్ చేసింది టోటల్గా 1990లో అండి. సో 1990లోనే స్టార్ట్ అయింది. సో ద స్టార్టెడ్ బై ఎ కంపెనీ కాల్డ్ సేల్స్ ఫోర్స్ స్టార్ట్ చేశారు. బట్ దే ప్రొవైడెడ్ యాజ్ అ SaaS సొల్యూషన్ అంటారు. ఓకే, ఐ టెల్ యూ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ దిస్ త్రీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. SaaS, PaaS, IaaS గురించి తర్వాత మాట్లాడదాం. బట్ ఇన్ సింపుల్ SaaS అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సొల్యూషన్ సర్వీస్ అనమాట. అంటే డైరెక్ట్గా సేల్స్ ఫోర్స్ వాళ్ళ రిపోర్టింగ్ టూల్కి, ఓకే, అనాలిసిస్ గట్రా ఫేమస్. సో వాళ్ళు డైరెక్ట్గా ఒక అప్లికేషన్ ఇచ్చి దాంట్లో మీ డేటా అంతా ఇన్సర్ట్ చేసుకుని మీరు అనాలిసిస్ చేసుకోమని ఆ విధమైన యూనో సర్వీస్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా మనం క్లౌడ్ కంప్యూటింగ్ కింద ట్రీట్ చేయొచ్చు. ఎందుకు అంటే సేల్స్ ఫోర్స్ బ్యాక్ అండ్ సర్వర్స్ అవన్నీ కూడా వాళ్ళే మేనేజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ డైరెక్ట్గా సర్వీస్ మనకి ఆఫర్ చేస్తారు కాబట్టి దట్ ఆల్సో బి కాల్డ్ యాజ్ ఏ క్లౌడ్ కంప్యూటింగ్. బట్ అది ఫుల్గా కాదు, ఓన్లీ ఒక స్పెసిఫిక్ సర్వీస్కి మాత్రమే ఇవ్వడం జరిగింది. అండ్ దే స్టార్టెడ్ ఇన్ 1990. బట్ అది కంప్లీట్ కాదు కాబట్టి ద మెయిన్ క్లౌడ్ కంప్యూటింగ్ మనం ఎప్పుడు ట్రీట్ చేసుకోవచ్చు అంటే ఏడబ్ల్యూఎస్ వచ్చిందనమాట. 2006లో ఓ ప్రాపర్ క్లౌడ్ కంప్యూటింగ్తో ఇంట్రడ్యూస్ అయింది. బట్ whenever the AWS come to the market, the lot of disadvantages or a lot of issues also there, because they come with the complete public access and complete public access తో రావడం, తర్వాత కొన్ని తక్కువ సర్వీసెస్ తో రావడం, కొన్ని ఇష్యూస్ తో వచ్చిందనమాట. బట్ దట్స్ ఫైన్. ఓకే, లిమిటెడ్ సర్వీసెస్ తోటే వచ్చింది. బట్ వాళ్ళ తర్వాత ఇమీడియట్ గా ఇంప్రూవ్ చేసుకున్నారు. అందుకే మీరు మార్కెట్ షేర్ చూసినా ఏడబ్ల్యూఎస్ అనేది ఎక్కువ ఉంది. అజూర్ అనేది ఏడబ్ల్యూఎస్ తో చూస్తే ఆల్మోస్ట్ ఒక 10% తక్కువ ఉంది. బట్ స్టిల్ అజూర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ షేర్ హోల్డర్ ఫర్ క్లౌడ్ కంప్యూటింగ్. అండ్ బట్ అజూర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక అజూర్ మనకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయిందంటే ఇట్స్ February 1st, 2010. ఓకే, ఆఫ్టర్ 4 years ఆఫ్టర్ ఏడబ్ల్యూఎస్ అజూర్ లాంచ్ చేశారు. బట్ అజూర్ క్యాప్చర్ వెరీ వైటల్ మార్కెట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ని క్యాప్చర్ చేసింది. అండ్ అజూర్ దగ్గర ఉన్న కస్టమర్స్ అనేది చాలా రెప్యుటెడ్ కస్టమర్స్ అనమాట. బిగ్గెస్ట్ కస్టమర్స్ ని అజూర్ అడాప్ట్ చేసుకోవడం అజూర్ యొక్క బెనిఫిట్ ఆర్ బెస్ట్ పాయింట్. బట్ అజూర్ ఇస్ కీప్ ఆన్ గ్రోయింగ్, ఇంకా ఫ్యూచర్లో గ్రో అయ్యే ఛాన్స్ ఉంది అజూర్లో. ఓకే, అండ్ అజూర్ కమ్ విత్ బెటర్ సెక్యూరిటీ కంపేర్ టు ఏజర్, బికాస్ ఏడబ్ల్యూఎస్ ఆల్రెడీ చూసి వచ్చింది కాబట్టి అజూర్ కొంచెం బెటర్ సెక్యూరిటీ తోటి అలాగే బెటర్ సర్వీసెస్ కూడా తీసుకురావడం జరిగింది ఇనిషియల్గా. అండ్ అజూర్ అప్పటి నుంచి 2010 నుంచి ఇప్పటి వరకు ఇవాల్వ్ అవుతూనే ఉంది. సో ఇనిషియల్గా అజూర్ వచ్చిన సర్వీసెస్తో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 200+ సర్వీసెస్ అజూర్ మనకి ఆఫర్ చేస్తుంది అనమాట. ఓకే, విల్ సీ దట్ ఇన్ ద అజూర్ టైప్. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ది టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్స్. సో క్లౌడ్ కంప్యూటింగ్ తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే అజూర్. సిన్స్ వీఆర్ లెర్నింగ్ అజూర్ డెవాప్స్, వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ అజూర్. అజూర్ అంటే ఏంటో చూద్దాం. సింపుల్ అండి, అజూర్ ఈజ్ ఎ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఓకే, విచ్ ఇస్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ ఇస్తున్న క్లౌడ్ ప్లాట్ఫామ్. అండ్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ ఎ బ్యాక్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ వాడుతుంది. దట్ మీన్స్ దే యాక్చువల్లీ ప్రొవైడెడ్ ద సర్వీసెస్ ఓవర్ ద ఇంటర్నెట్ టు ద కస్టమర్స్. The Azure Cloud Platform has more than 200 services. ప్రస్తుతానికి అరౌండ్ 234 240 ఉన్నాయి. అన్ని సర్వీసెస్ ప్రస్తుతానికి ఆఫర్ చేస్తున్నారు. సో ద క్లౌడ్ సర్వీసెస్ డిజైన్డ్ టు హెల్ప్ యూ టు బ్రింగ్ ఏ న్యూ సొల్యూషన్ టు ద సాఫ్ట్వేర్. అంటే మీ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో, సాఫ్ట్వేర్ వాట్ ఎవర్ యు ఆర్ యాక్చువల్లీ డిజైనింగ్, దానికి ఒక కొత్త సొల్యూషన్ తీసుకురాగలుగుతుంది. ట్రెడిషనల్ మెథడ్ కాకుండా దానికి మీరు చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటాం. కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, లేకపోతే కొన్ని ఫీచర్స్ నార్మల్ ట్రెడిషనల్ అప్లికేషన్స్లో ఉండవు. అటువంటి ఇష్యూస్, లేకపోతే వెరీ కాంప్లెక్స్ అనమాట. ఎంటైర్ కోడ్ని ఫ్రమ్ ద స్క్రాచ్ రాసి ఇవ్వడానికి కొన్ని
ఇష్యూస్ గట్రా ఫేస్ చేస్తాం. అవన్నిటికి కూడా అజూర్ ఏం చేసిందంటే డిఫరెంట్ సర్వీసెస్ ఇచ్చి సాఫ్ట్వేర్ కంపెనీకి బూస్ట్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే వీఆర్ యాక్చువల్లీ బిల్డింగ్ ద అప్లికేషన్స్ మచ్ ఫాస్టర్. అలాగే యూఆర్ యాక్చువల్లీ డిప్లాయింగ్ మల్టిపుల్ రిలీజెస్ అవన్నిటికి కూడా ఫాస్ట్గా రావడానికి అవన్నీ కూడా అజూర్ ఇస్ ఆల్సో అజూర్ ఇన్ ద సెన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ఆల్సో మేకింగ్ వన్ ఆఫ్ ద కీ రోల్ ఇన్ కరెంట్ సాఫ్ట్వేర్స్. కరెంట్ సాఫ్ట్వేర్స్ క్లౌడ్ కీ రోల్స్ చేస్తున్నాయి అనమాట. గివ్ మీ 1 second guys, సారీ. రైట్. సో దట్స్ ద థింగ్. తర్వాత అజూర్ డిజైన్ టు బ్రింగ్ ఎ న్యూ సొల్యూషన్. ఓకే, ఒక్కొక్క ఇష్యూకి కొత్త సొల్యూషన్ తీసుకురాగలుగుతుంది. ద ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పటివరకు చెప్పాను కదా అజూర్ని, దాన్ని మనం సర్వీసెస్ అని పిలుచుకుంటాం. సో అజూర్ ఆఫర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్. మీకు అది ఒక్కసారి చూపించాలంటే ఇఫ్ ఐ గో టు మై portal.azure.com, ఇక్కడ చూస్తే దీస్ ఆర్ ఆల్ ద సర్వీసెస్. సో ఇక్కడ చాలా టైప్స్ ఉన్నాయి, సబ్ టైప్స్ ఇస్తారు కిందకి వస్తూ వెళ్తే. ఇవన్నీ కూడా సర్వీసెస్ అన్నమాట. ఇవన్నీ మనం తర్వాత చూద్దాం. బట్ దీస్ ఆర్ దోస్ ఆర్ ఆల్ ద సర్వీసెస్ అజూర్ ఆఫర్స్. ఇక్కడ మీకు సమ్ ఆఫ్ ద సర్వీసెస్ మేము లిస్ట్ చేసాం. ఓకే, ఈ ఐకాన్ ఈజ్ ఫర్ విర్చువల్ మిషన్స్, ఇది నెట్వర్క్ సంబంధించింది, ఇది స్టోరేజ్, యాప్ సర్వీసెస్, క్యూబర్నెటీస్, ఇది ఎస్క్యూఎల్, ఇది డేటా ఫ్యాక్టరీ అండ్ డేటా బ్రిక్స్. సో సమ్ ఆఫ్ ద పాపులర్ వన్ వి లిస్టెడ్. ఇలా కాకుండా మనకి ఇటువంటివి 44 ఇన్ నెంబర్ కదా, అవన్నీ కూడా మనం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో నేర్చుకోబోతున్నాం. నౌ హౌ ఎగ్జాక్ట్లీ అజూర్ వర్క్స్ అన్నది చూద్దామండి. అజూర్ మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, అజూర్ యాక్చువల్లీ టేకింగ్ ఏ ఇంటర్నెట్ టు గివ్ ద సర్వీసెస్. ఇక్కడ చూస్తే డిఫరెంట్ టెరిటరీ యూజర్స్ ఉన్నారు. యూ ఆల్ సీ దట్. యుఎస్ యూజర్స్, ఇండియన్ యూజర్స్, అలాగే యూరోప్ యూజర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఫైనల్గా దే విల్ రిక్వెస్ట్, దే విల్ యాక్చువల్లీ కమ్ టు మైక్రోసాఫ్ట్ అజూర్ వయా ఇంటర్నెట్. ఇంటర్నెట్ నుంచి వచ్చి ఇంటర్నెట్ నుంచి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ కావాలంటారు. సర్వర్ అంటే ఏం లేదు, కంప్యూటర్. ద రిక్వెస్టెడ్ కంప్యూటర్, వాట్ హ్యాపెన్స్ ఇస్ ఈ కంప్యూటరు అజూర్ పోర్టల్లో మనం అడుగుతాం. అజూర్ పోర్టల్లో సర్వర్ కావాలని చెప్పి కొన్ని ఇన్ఫర్మేషన్ సెల్ఫ్ సర్వీస్ కింద ఉంటుంది. అవన్నీ మనం ఫిల్ చేసేసేయాలి. ఫిల్ చేసిన తర్వాత అజూర్ ఏం చేస్తుందంటే, అజూరు అనేది మ్యాజిక్ కాదు కదా, దే ఆల్సో హ్యావ్ టు డూ సంథింగ్ ఎట్ ద బ్యాక్ ఎండ్ టు ప్రొవైడ్ బ్యాక్ ఏ సర్వర్. ఒక సర్వర్ అడిగిన వెంటనే ఆ సర్వర్ మనకి ఇవ్వాలంటే వాళ్ళకు కూడా కొన్ని సర్వీసెస్ ఉండాలి బ్యాక్ ఎండ్లో. ఆ సర్వీసెస్ డేటా సెంటర్స్ అంటారు. సో వెన్ ఎవర్ యూ రిక్వెస్ట్ సర్వర్ అగైన్, ఈ పోర్టల్ దగ్గరికి వెళ్తాం. ఈ పోర్టల్ నుంచి ఈ పోర్టల్ ఏం చేస్తుందంటే ద బ్యాక్ అండ్ డేటా సెంటర్స్ దగ్గరికి మనం ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా పాస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే ఒక 2 GB ర్యామ్, 4 CPU, 2 CPU 4 GB ర్యామ్ అలా కావాలని రిక్వెస్ట్ చేస్తే ఈ అజూరు ఆ ఇన్ఫర్మేషన్ తోటి డేటా సెంటర్స్, ద బ్యాక్ అండ్ డేటా సెంటర్స్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఇది ఈ డేటా సెంటర్స్ అంటే ఏంటంటే బ్యాక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పినప్పుడు చెప్తాను. బట్ ఇట్స్ లైక్ ఒక బిల్డింగ్ వేర్ ద సర్వర్స్ ఆర్ స్టోర్డ్. ఇక్కడ ఆ సర్వర్ మనం అడిగిన కాన్ఫిగరేషన్స్తో ఉందో లేదో చెక్ చేసుకుని ఖచ్చితంగా ఉంటుంది. దే స్టోర్ లాట్ ఆఫ్ సర్వర్స్. ఆ సర్వర్ని ఫస్ట్ ఆ డేటా సెంటర్ నుంచి పోర్టల్కి, పోర్టల్ నుంచి సర్వర్ అంతా క్రియేట్ అయిపోయి మా ఎండ్ యూజర్స్కి ఇచ్చేస్తుంది. సో ఇక్కడ ఏ టెరిటరీ అయినా పర్వాలేదు, జస్ట్ ఇంటర్నెట్ ఉంటే చాలు. ఆ ఇంటర్నెట్ నుంచి యూ కెన్ యాక్చువల్లీ క్రియేట్ ఎనీ సర్వీస్ ఆన్ అజూర్. దట్స్ హౌ ద అజూర్ వర్క్స్ అండి. సో ఇప్పటి వరకు టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్స్ చూసాము. చందు, నేను ఒకసారి హోస్ట్ క్లాప్ చేసుకున్నాను. స్టూడెంట్స్ అందరికీ కూడా నేను ఒక గూగుల్ ఫామ్ షేర్ చేస్తున్నాను. ఓకేనా? అందరూ కూడా ఒకసారి అది ఫిల్ చేయండి గూగుల్ ఫామ్స్. సో అందరికీ పంపించాను, ఒకసారి చూడండి గూగుల్ షీట్. అందరూ కూడా ఒకసారి ఖచ్చితంగా ఫిల్ చేయండి. చందు, క్లైమ్ చేసుకుని కంటిన్యూ చేసుకోండి. Sure. So let me share again.
యా, అందరికీ స్క్రీన్ కనిపిస్తుంది కదండి? జస్ట్ కన్ఫర్మ్ మీ వన్స్ ప్లీజ్. కనపడుతుంది. కనిపిస్తుంది. మన అజూర్ అంటే చూసాం కదా, ఇప్పుడు డెవాప్స్ చూద్దాము. డెవాప్స్ కూడా మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగమే కాబట్టి విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డెవాప్స్. DevOps means it's a combination of development or software development and operations. దాన్ని మనం డెవాప్స్ అని పిలుచుకుంటాం. ఇక్కడ డెవాప్స్ అంటే కనుక దాన్ని ఇక్కడ చూడొచ్చు, డెవ్ అండ్ ఆప్స్ కింద డివైడ్ చేస్తారు. స్పెల్లింగ్ కూడా అట్లానే ఉంటుంది. సో డెవ్ ఈజ్ నథింగ్ బట్ డెవలప్మెంట్, ఆప్స్ ఈజ్ నథింగ్ బట్ ఆపరేషన్స్. సో నార్మల్గా బిఫోర్ డెవాప్స్ కూడా మనకి సాఫ్ట్వేర్ ఉన్నాయి, అండ్ దే యూజ్ టు డిప్లాయ్ అండ్ దే యూజ్ టు ప్రొవైడ్ ద అప్లికేషన్స్. బట్ నౌ వాట్ ఈస్ చేంజింగ్ అనేది చూద్దాం. ఓకే, బట్ ఎనీహౌ యు నో దట్ డెవలప్మెంట్ అంటే ఏం జరుగుతుంది? A software development refers to a set of computer science activities dedicated to the process of creating and designing applications. So ఒక కంప్యూటింగ్ యాక్టివిటీస్ అని తీసుకుని వాళ్ళ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి లేకపోతే డివైడ్ చేయడానికి గట్ట వాడుతూ ఉంటాం. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్ అని ఉంటుంది. ఒక టీమ్ ఇన్ ద సెన్స్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కలిపి వాట్ దే విల్ డూ ఇస్ దే విల్ రైట్ ద సోర్స్ కోడ్ని రాస్తారు. ద కోడ్ హ్యాస్ ద అప్లికేషన్ వాట్ ఎవర్ ద బిజినెస్ ఈజ్ లుకింగ్ ఫర్. అంటే మీ బిజినెస్ అంటే మీ క్లయింట్ ఏమి కావాలనుకుంటున్నాడో అదంతా కూడా ఆ కోడ్లో ఉంటుందన్నమాట. ఓకే, సో డెవలపర్ వర్క్ ఆన్ ద డెవలప్మెంట్ యాక్టివిటీస్ అండ్ రైట్ ద సోర్స్ కోడ్. సో ఇక్కడ కోడ్ అని చెప్పాను కదా, ఆ కోడ్ని మనం రియల్ టైంలో ఏమని పిలుచుకుంటామంటే సోర్స్ కోడ్. ఇన్ సింపుల్, మీ అప్లికేషన్ రావడానికి కావాల్సిన సోర్స్ అదే కదా, అందుకే దాన్ని మనం సోర్స్ కోడ్ అని పిలుస్తాం. ఓకే, దట్స్ వాట్ ద డెవలపర్స్ డూ. అండ్ ఆపరేషన్స్ అని ఉంటుంది. ఆపరేషన్స్ టీమ్ ఏం చేస్తారంటే వన్స్ ద సోర్స్ కోడ్ ఇస్ రెడీ ఫ్రమ్ ద డెవలపర్స్ ఇట్ షుడ్ బి డిప్లాయిడ్. సో కోడ్ రెడీ అయిపోయిన వెంటనే అది డిప్లాయ్ చేయాలన్నమాట. సో దట్ మీన్స్ ఇట్ హ్యాస్ టు బి కాపీడ్ ఓవర్ టు ద సర్వర్. కాపీ చేయాలి టు మేక్ షూర్ దట్ అప్లికేషన్ ఈజ్ రెడీ ఫర్ ద క్లయింట్. మీ క్లయింట్కి అప్లికేషన్ రావడం కోసం అది డిప్లాయ్ చేస్తేనే అది వస్తుందండి. సో ఎర్లీ డెవాప్స్ ఎవరైతే ఉంటుందో అప్పుడు ఆపరేషన్స్ టీమ్ ఉండేవాళ్ళు. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఆపరేషన్స్ టీమ్. ఆపరేషన్స్ టీమ్ యూజ్ టు డిప్లాయ్ దిస్ యాక్టివిటీ. వాళ్ళు డిప్లాయ్ చేసేవారండి. సో ఆఫ్టర్ డిప్లాయ్మెంట్ ఆ మెయింటెనెన్స్ అవంతా కూడా దే ఓన్లీ యూజ్ టు డూ ఇట్. సో ఇదంతా బాగానే ఉంది కదా. నౌ వాట్ ఈస్ చేంజ్ అన్న చూద్దాం. సో ప్రాబ్లం ఎక్కడ వచ్చేదంటే ఇక్కడ చూడొచ్చు మీరు, డెవలపర్స్ రైట్ ద కోడ్ అండ్ ఈ ఆపరేషన్స్ టీమ్ యాక్చువల్లీ డిప్లాయ్ ద కోడ్ ఇన్ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ దెర్ ఇస్ సమ్ ఇష్యూ. ఓకే, ఒక ఇష్యూ వచ్చింది. ఏమైంది? మీ ఆపరేషన్స్ టీము డిప్లాయ్ చేసిన వెంటనే ఇట్స్ సేయింగ్ లైక్ ద అప్లికేషన్ ఇస్ నాట్ వర్కింగ్, దెర్ ఇస్ సమ్ డౌన్, యాప్ అనేది డౌన్ అయిపోయింది. సో యాప్ అండ్ డౌన్ అయిపోయినప్పుడు ఈ డెవలపర్స్ ఏం చేస్తారంటే, బస్ నా కోడ్ అంతా బాగానే వర్క్ అవుతుంది, ఇట్స్ నాట్ మై ఇష్యూ, ఇట్స్ ఆపరేషన్స్ టీమ్ ఇష్యూ. ఆపరేషన్స్ టీమ్ సరిగ్గా డిప్లాయ్ చేయలేదు కాబట్టి ఈ అప్లికేషన్ డౌన్ అయిందంటారు. సో ఆపరేషన్స్ టీమ్ ఏమవుతుందంటే, నో 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 వాట్ ఎవర్ ద కోడ్ డెవలపర్ ఇస్ గివెన్ అదే నేను డిప్లాయ్ చేశాను, ఖచ్చితంగా ఇది డెవలపర్స్ ఇష్యూ అని చెప్తారు. ఇప్పుడు ఏమైందంటే దెర్ ఈస్ ఎ వాల్ బిట్వీన్ దిస్ టూ. ఓకే, డెవలపర్ ఒప్పుకోడు, అలాగే ఆపరేషన్స్ టీమ్ వాళ్ళు ఒప్పుకోరు. ఖచ్చితంగా ఇష్యూస్ వస్తున్నాయని చెప్తారు కానీ నో బడీ విల్ క్లెయిమ్ దట్. ప్రాబ్లం ఏంటి? వీళ్ళు కొట్టుకోవడంలో సరిపోతుంది, అప్లికేషన్ ఎవరో ఫిక్స్ చేయడం లేదు. ద మెయిన్ ఇష్యూ ఇస్ క్లయింట్ కదా. క్లయింట్ అనేవాడు బిజినెస్ ఇచ్చాడు అండ్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అండ్ దే విల్ బి నాట్ హ్యాపీ, రైట్? ఓకే, దీన్ని ఫిక్స్ చేయడం కోసం ఆఫ్ కోర్స్ అది చాలా తంటాలు పడేవారు అప్పుడు. ఓకే, అంటిల్ డెవాప్స్ కమ్స్. ఇప్పుడు డెవాప్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే, ఈ డెవాప్స్ అనే పర్సన్ ఏం చెప్తాడంటే ఇష్యూ ఎవరిది, ఏ కైండ్ ఆఫ్ ఇష్యూ వచ్చింది అని చెప్పి ఈజీగా మనం చెప్పగలుగుతాం. ఓకే, వీ కెన్ టెల్ ద ఇష్యూ అండ్ మనం ఇష్యూ చెప్తాము అట్ ద సేమ్ టైం అండ్ వీ ఆల్సో ఫిక్స్ ద సమ్ ఆఫ్ ద ఇష్యూస్. ఓకే, మేజర్లీ ఎక్కువగా ఉండే ఇష్యూస్ అన్ని కూడా మనమే ఫిక్స్ చేస్తూ ఉంటాం. సో అందువల్ల డెవాప్స్ అనేది వెరీ పాపులర్ అయింది. ఓకే, బట్ ద క్వశ్చన్ ఈస్ హౌ వీఆర్ ఏబుల్ టు డూ దట్. మనం ఎలా చేయగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. సో డెవాప్స్ ఇంజనీర్స్ వర్క్స్ బిట్వీన్ ఏ డెవలపర్స్ అండ్ ఆపరేషన్స్. అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్కి అలాగే ఆపరేషనల్ యాక్టివిటీస్కి మనం మధ్యలో పనిచేస్తూ ఉంటాం కాబట్టి వీ నో ఎండ్ టు ఎండ్ ఫ్లో ఆఫ్ అన్ అప్లికేషన్ అనమాట. అండ్ ఇంకో ఇంపార్టెంట్, వీ ఇన్వాల్వ్ ఆల్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద అప్లికేషన్. మనం
అప్లికేషన్ యాక్టివిటీస్ అన్ని ఫాలో అవుతాం ఫ్రమ్ ద సోర్స్ నుంచి రిలీజ్ టు ద మార్కెట్కి రిలీజ్ అయ్యేంత వరకు కూడా విల్ బి దేర్ ఫ్రమ్ ఎండ్ టు ఎండ్ మనం ఉంటామండి. సో అదే ప్లానింగ్ నుంచి రిలీజింగ్ టు ద క్లయింట్ వీఆర్ అవైలబుల్ అండ్ ఐ విల్ షో ద లైఫ్ సైకిల్. కాబట్టి we know end to end of the application. Only one who knows is ourselves. Like developers ఫుల్ గా తెలియదు. డెవలపర్స్ కి వాళ్ళ కోడ్ వరకే తెలుస్తుంది, తర్వాత ఎలా రిలీజ్ అవుతుంది, ఎలాగ అది మానిటరింగ్ జరుగుతుంది అవంతా కూడా వాళ్ళకి తెలియదు. వీ నో దట్. కాబట్టి అది ఎక్కడ ఇష్యూ అన్నది మనం చెప్పగలుగుతాం. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద సిఐసిడి టూల్స్. మార్కెట్లో చాలా సిఐసిడీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అజూర్ డెవాప్స్ అనే సిఐసిడి టూల్ ఉంది, లేకపోతే జెన్కిన్స్ అనేది ఉంది, బ్యాంబూ అనేది ఉంది, గిట్ ల్యాబ్ ఉంది, గిట్ హబ్ ఉంది. ఇవన్నిటిని ఎవరు యూజ్ చేస్తారంటే మనమే యూజ్ చేస్తామండి. వీఆర్ ద వన్ హూ ఆటోమేట్ ద ఎంటైర్ ఫ్లో. ప్రతి ఫ్లోని మనం ఆటోమేట్ చేస్తాం. ఆటోమేట్ చేసినప్పుడు ఆటోమేషన్ దగ్గర ఎక్కడైనా ప్రాబ్లం వస్తే అది ఐడెంటిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డ్ అనే ఒక ప్రాసెస్ ఉంది. బిల్డ్ చేసినప్పుడు ఫెయిల్ అయింది అనుకుందాం. అది మోస్ట్లీ బిల్డ్ చేసినప్పుడు ఫెయిల్ అయితే వి ఆటోమేట్, రైట్? హ్యూమన్స్ మిస్టేక్ చేస్తాం, బట్ కంప్యూటర్ మిస్టేక్ చేయవు కదా. అది ఫెయిల్ అయిందని చూపిస్తుంది. అండ్ అది ఎందుకు ఫెయిల్ అయిందో కూడా మనకి ఆ టూల్స్లో చెప్తుంది అనమాట. సో ఇట్ ఈస్ ఫెయిలింగ్ బికాస్ ఆఫ్ సో అండ్ సో రీజన్. కాబట్టి యూ ఫిక్స్ ఇట్. సో దెర్ ఇస్ సమ్ డిపెండెన్సీస్ మిస్సింగ్, సమ్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ కంపాటబిలిటీ లేదు అని చెప్పి ఆ ఎర్రర్స్, ఆ లాగ్స్ అనేది చూపిస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మనం ఆ లాగ్ని రీడ్ చేసి విల్ టెల్ ద బిజినెస్, నో దిస్ ఈస్ సంథింగ్ లైక్ ద ఇష్యూ ఫ్రమ్ ద డెవలపర్స్ ఏదో మాడ్యూల్ అప్డేట్ చేస్తారు, because of that reason the code is not actually happening up and it has to fix by developers అని మనం ఇమీడియట్ గా చెప్తాం. చెప్పిన వెంటనే డెవలపర్స్ విల్ యాక్చువల్లీ టేక్ కేర్. అదే మన దగ్గర ఏమైనా ఇష్యూ ఉంటే కూడా అది చెప్తుంది ఆ ఆటోమేషన్ టూల్, అండ్ విల్ ఫిక్స్ ఇట్. సో అండ్ వీ విల్ బి యాక్చువల్లీ ఆటోమేటింగ్ ఎవ్రీథింగ్. వీ నో ఎగ్జాక్ట్లీ హౌ ద అప్లికేషన్ హ్యాస్ టు బి డిప్లాయిడ్ అన్నది ఒక ఫ్లో ఉంటుంది. అండ్ వీ ఆల్సో ఆటోమేట్ అండ్ ఫాస్టర్గా డిప్లాయ్మెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే, దట్స్ ద రీజన్ వీఆర్ సో పాపులర్ అండ్ డెవాప్స్ అనేది చాలా చాలా పాపులర్ ఇన్ ద మార్కెట్. ఓకే, నౌ క్విక్లీ లైఫ్ సైకిల్ చూద్దాం. దిస్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ డెవాప్స్ అండి. ఇక్కడ చూస్తే డెవ్ అండ్ ద ఆప్స్ అంటారు. సో డెవ్ 4 లైఫ్ సైకిల్ ఉంటాయి: ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్. అలాగే ఆపరేషన్స్లోకి వచ్చేసరికి 4 ఉంటాయి: రిలీజ్, డిప్లాయ్, ఆపరేట్ అండ్ మానిటర్. క్విక్గా 1 by 1 చెప్తాను. ప్లాన్ అంటే ఏమి లేదు, లైక్ మీ క్లయింట్ వస్తారు కదా, క్లయింట్ అతనికి ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్ కావాలన్నది ప్లాన్లో చెప్తాం. అఫ్కోర్స్ అప్లికేషన్ కావాలో చెప్తారు, అది ఎక్కడ డిప్లాయ్ చేయాలి, ఎలా డిప్లాయ్ చేయాలి, లేకపోతే ఏ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి కోడ్ రాయాలి, అంతా కూడా ఈ ప్లానింగ్లో జరుగుతూ ఉంటుంది అనమాట. సో దీంట్లో మన పాయింట్ ఏంటంటే ఎక్కడ డిప్లాయ్ చేస్తే తక్కువ కాస్ట్లో బెటర్ అప్లికేషన్ జరుగుతుంది అనేది క్లౌడ్ అంతా మనమే చెప్పాలి కదా. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అండ్ హౌ టు ఆటోమేట్ అదంతా కూడా మనం ప్లాన్లో డిస్కస్ చేస్తాం. అండ్ దట్స్ వై వీ షుడ్ బి దేర్ యాజ్ పార్ట్ ఆఫ్ ప్లాన్. తర్వాత కోడ్ అంటే కనుక యూ విల్ బి రైటింగ్ సమ్ పోర్షన్ ఆఫ్ లిటిల్ స్క్రిప్ట్స్ గట్రా రాయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ షెల్ స్క్రిప్ట్స్ ఏదైనా రాయాల్సి వచ్చిన ఫర్ ఆటోమేషన్ పర్పస్. ఓకే, లేకపోతే ఇఫ్ యూ వాంటెడ్ టు రైట్ సమ్ కైండ్ ఆఫ్ క్యూబర్నెటిస్ అవి ఉంటే కనుక మేనిఫెస్ట్ ఫైల్స్ అంటారు. అలాగే డాకర్ ఫైల్స్ ఇట్లా ఉంటాయి కొన్ని, అవి మనం రాయాల్సి వస్తుంది. కాబట్టి సమ్ పోర్షన్ వీ విల్ ఆల్సో గివ్. ఓకే, కొంత కోడ్ మనం ఇస్తాం. కాబట్టి వీఆర్ ఆల్సో ఇన్వాల్వ్ ఆన్ కోడ్ బిల్డింగ్ టైం. బట్ సోర్స్ కోడ్ మనం రాయం. ఓకే, దిస్ విల్ బి రైటెన్ బై డెవలపర్స్. వీ విల్ రైట్ ద ఇన్స్ట్రక్షన్స్ హౌ టు డూ బిల్డ్ ఆర్ డిప్లాయ్ కైండ్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి, అవి చేయాలి. తర్వాత బిల్డ్ అంటారు. సో ఈ బిల్డ్ ఏంటంటే ఎగ్జాక్ట్గా బిల్డ్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ బిల్డ్ చేయాల్సింది మనమే. సో డిప్లాయ్ చేసేటప్పుడు బిల్డ్ చేస్తారనమాట. సో దట్స్ వన్ స్టెప్ దట్ కంప్లీట్లీ హ్యాస్ టు హ్యాండిల్ బై డెవాప్స్ ఇంజనీర్స్. సో టెస్టింగ్ అని ఉంటుందండి. టెస్టింగ్ ఏంటంటే సింపుల్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ కదా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ ఉంటాయి. ఓకే, స్టాటిక్ టెస్టింగ్, అలాగే డైనమిక్ టెస్టింగ్ అని ఉంటుంది. సో విల్ డూ ద స్టాటిక్ టెస్టింగ్. స్టాటిక్ టెస్టింగ్ అంతా మేనేజ్ చేయాల్సింది డెవాప్స్ ఇంజనీర్స్. తర్వాత రిలీజెస్ అంటారు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెర్షన్స్ ఉంటాయండి ఈ రిలీజ్లో. ఓకే, లైక్ వెర్షన్స్ అంటారు. క్లౌడ్ కాంపోనెంట్స్లో అవన్నీ కూడా చేయాల్సింది మనమే. సో విల్ డూ దాట్. అండ్ ఫైనల్లీ ఆపరేషన్స్. ఆఫ్టర్ డిప్లాయింగ్ విల్ యాక్చువల్లీ ఆపరేట్. ఓకే, ఆపరేషన్స్ అన్ని కూడా హ్యాండిల్ చేస్తారు. అలాగే మానిటర్.
మానిటర్ అంటే ఏంటంటే మానిటరింగ్ సెటప్ లైక్ అలర్ట్స్ అవన్నీ కూడా ఇక్కడ చూసుకుంటాం. కాబట్టి వీఆర్ దేర్ ఎండ్ టు ఎండ్ అప్లికేషన్. మీరు చూస్తే కనుక ప్లానింగ్ స్టేజ్ కాడి నుంచి అది మీ క్లయింట్కి వెళ్ళిన తర్వాత కూడా మనం మేనేజ్ చేస్తున్నాం. కాబట్టి వి నో ద లైఫ్ సైకిల్, ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ లైఫ్ సైకిల్ ఎస్డిఎల్స్ అంతా మనం పోర్షన్ అయి ఉంటాం. కాబట్టి వీఆర్ ద రైట్ టీమ్ టు టెల్ ఈస్ దర్ ఎనీ ఇష్యూ ఆన్ ద అప్లికేషన్ ఆర్ ఇఫ్ సంథింగ్ ఈస్ బ్రేకింగ్. ఎవరికైనా అప్లికేషన్ బ్రేక్ అయితే మన దగ్గరికి వస్తారు. ఓకే, సో దట్స్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ డెవాప్స్ అండి. ఓకే, ఫైనల్గా అజూర్ డెవాప్స్ అంటే అని చెప్పి ఐ విల్ స్టాప్ దిస్ డెమో. అజూర్ డెవాప్స్ అంటే ఏమి లేదండి, సింపుల్గా మనకి అజూర్ అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డెవాప్స్ అంటే ఆటోమేషన్. రెండు కంబైన్ చేస్తే మనం అజూర్ డెవాప్స్ టెక్నాలజీ అని పిలుచుకుంటాం. సో అజూర్ డెవాప్స్ ఇంకొకటి కూడా ఉంది, ఒక టూల్ కూడా ఉంది. కాకపోతే బట్ మన రోల్ వచ్చేసరికి వీ యాక్చువల్లీ డూ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వర్స్ క్రియేట్ చేస్తారు, డిప్లాయ్ కూడా మనమే చేస్తాం. రెండు యాక్టివిటీ విల్ బి హ్యాండిల్డ్ బై అజూర్ డెవాప్స్ ఇంజనీర్స్. అండ్ మనకి అజూర్ డెవాప్స్ అనే ఒక టూల్ ఉందని చెప్పాను కదా, అది మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్. అది కూడా సేమ్ లైక్ అజూర్ లాగే ఉంటుంది. అండ్ దాంట్లో మనకి సిఐసిడిలు చేస్తాం. సో సిఐసిడి అంటే మేజర్గా అజూర్ పైప్ లైన్స్ అంటారు. ఇవి కాకుండా ఇంకా మనకి 4 అదర్ సర్వీసెస్ ఉన్నాయి. అది అజూర్ బోర్డ్స్ అంటారు, రిపోస్, తర్వాత టెస్ట్ ప్లేన్స్, ఆర్టిఫాక్ట్స్ అండ్ పైప్ లైన్స్. ఇవన్నీ కూడా మనకి అజూర్ డెవాప్స్లో ఉంది. ఒక్కొక్క ఏమంటారు, ఒక్కొక్క సర్వీస్ ఒక్కొక్క టూల్ కింద ఆల్మోస్ట్. సో చాలా వెరీ వ్యాస్ట్ టూల్. అండ్ దీని గురించి ఎండ్ టు ఎండ్ మనం తెలుసుకోబోతున్నాం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ అజూర్ డెవాప్స్ అండి. నౌ ఓవర్ టు యూ. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. ఐ విల్ గివ్ యూ ఎ ఛాన్స్. మీరు హ్యాండ్ రైజ్ నేను చేయండి. క్లైమ్ చేసుకున్నాను, హోస్ట్ క్లైమ్ చేసుకున్నాను. షూర్. ఓకే, సో నేను ఇప్పుడు ఒక ఇచ్చిన గూగుల్ ఫామ్ చాలా మంది ఇంకా ఫిల్ చేయలేదండి. ఫిల్ చేయండి ఒకసారి మీరు. మీది ఫీడ్బ్యాక్ ఏముంటే అది. ఓకే, మళ్ళీ షేర్ చేస్తున్నాను లింక్. ఓకే, ఇక్కడ 30 మెంబర్స్ ఉన్నారు. 6 to 7 ఇప్పటి వరకు ఫిల్ చేశారు, మిగిలిన వాళ్ళు ఎవరు చేయలేదు. సో ఇప్పుడు ఎవరికైనా క్వశ్చన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే వన్ ఆఫ్టర్ అనదర్ అడగొచ్చు. హ్యాండ్ రైజ్ చేస్తే మేము అన్మ్యూట్ ఆప్షన్స్. యా భారతి. భారతి వినిపిస్తుందండి? మీరు ఏమైనా మాట్లాడుతున్నారా? భారతి గారు మీరు అన్మ్యూట్ చేసుకున్నారు. ఐ డోంట్ నో స్పీకింగ్ ఏం అప్. మాట్లాడుతున్నట్లేదు. యా, హలో. యా భారతి. ఏడబ్ల్యూఎస్ గురించి ఏమైనా చెప్తారా అండి? అంటే సిలబస్ లో లేదు కదా, ఏమైనా క్లాసెస్ అలా ప్రొవైడ్ ఏమైనా చేస్తారా? లేదండి, ఏడబ్ల్యూఎస్ ఏం ప్రొవైడ్ చేయండి ఇందులో. ఇది జూరీ. ఓకే, అంటే ప్రీవియస్ మా ఫ్రెండ్ మీ దగ్గర తనకి క్లాసెస్ ప్రొవైడ్ చేశారని చెప్పింది, అందుకే అడుగుతున్నాను. అప్పట్లో రికార్డింగ్స్ ఇచ్చాంలేండి, ఇప్పుడు ఇవ్వట్లేదు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ ఫీజు 15,000 అన్నారు కదా, ఇప్పుడు 2 times పే చేస్తే 14,000 పే చేయాలా? అవునండి. ఓకే, అట్ ఏ టైం అయితే 30,000. 13,000, 12,980. ఓకే అండి, థ్యాంక్ యూ. దట్స్ ఇంకా ఎవరున్నారు? ఇంకా ఎవరు హ్యాండ్ రైస్ చేస్తారు? వెనక్కి వెళ్ళిపోయింది. రమేష్ అన్మ్యూట్ చేసుకోండి. అదే ఇప్పుడు మనకి అజూర్ డెవాప్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుందా, లేకపోతే నార్మల్ డెవాప్స్ ఇంజనీర్కి ఎక్కువ డిమాండ్ ఉంటుందా? ఇద్దరికి ఎక్కువ బాగానే ఉంటుందండి, అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు ఎలా ఉందంటే మనకి క్లౌడ్ మార్కెట్ లో గూగుల్, అజూర్, ఏడబ్ల్యూఎస్ 3 మనకి క్లౌడ్ ప్లేయర్స్ ఉన్నాయి మనకి ఈ రోజున టాప్ లెవెల్లో చూస్తే. ముగ్గురికి కూడా దేని రిక్వైర్మెంట్స్ దానికే ఉన్నాయండి. కాకపోతే మీరు మార్కెట్ పరంగా చూస్తే ఏడబ్ల్యూఎస్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం కాంపిటీషన్ పరంగా చూసినా మీకు ఏడబ్ల్యూఎస్ లోనే ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఏడబ్ల్యూఎస్ అనేది చాలా వ్యాస్ట్ రేంజ్ లో మార్కెట్ లోకి వెళ్ళింది. ఎక్కువ మంది మాట్లాడగలిగే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు మనకి ఈ రోజు చూస్తే. అదే నేను కూడా విన్నాను, అజూర్ కి కొంచెం కాల్స్ ఎక్కువ ఉన్నాయి, ఇలా ఓపెనింగ్స్ ఎక్కువ ఉన్నాయని విన్నాను. అజూర్ కి అందరూ దానికి కాంపిటీషన్ అనేది దీంట్లో ఎక్కువ ఉంటుంది అనమాట, అది ఒక రీజన్. ఓకేనా? ఓకే,
సరే. ఈ నార్మల్ ఓన్లీ AWS మీద కూడా వర్క్ చేసిన వాళ్ళకి వాళ్ళ డిమాండ్ ఎలా ఉంది? నార్మల్ ఓన్లీ AWS అంటే మీకు AWS, Azure, AWS లో GCP ఓన్లీ సొల్యూషన్స్ చేయొచ్చండి. మీరు అప్పుడు మీ జాబ్ రోల్ దేనికి వెళ్దాము అనుకుంటున్నారు అన్న దాన్ని బట్టి మీరు ఓకేనా? ఎవరి జాబ్స్ ఎవరి అంటే రోల్స్ అలాగే ఉంటాయి రమేష్ మీరు సింపుల్ గా. ఇప్పుడు AWS ఇప్పుడు ఆహా. Azure సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ విత్ DevOps ఈ కోర్స్ తీసుకున్నారంటే మీరు డిఫరెంట్ జాబ్ రోల్స్ లైక్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర నుంచి DevOps వరకు 5-6 జాబ్ రోల్స్ నేను చెప్పిన ప్రతిదీ కూడా మీరు తీసుకోవచ్చు, అవును, దాన్ని అవును. ట్రై చేయొచ్చు. ఓకే, బట్ ఓన్లీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ తీసుకుంటే ఏంటంటే మనం ఒక స్పెసిఫిక్ టార్గెట్ తోటి వెళ్తుంటే ఆ ప్రకారం వెళ్ళొచ్చు. ప్రాబ్లం ఓకే ఓకే. ఈ ఓకేనా? ఆర్కిటెక్ట్ అనే వాళ్ళకి మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలేమో ఆర్కిటెక్ట్. ఇప్పుడు ఆర్కిటెక్ట్స్ అన్నా ఇప్పుడు క్లౌడ్ ఇంజనీర్స్ గా జాయిన్ అవుతారండి, ఫ్రెషర్ గా స్టార్ట్ అయ్యే వాళ్ళు అందరూ కూడా. ఓకే, ఓకే. అదే కోర్సు దట్ ఈస్ సూటబుల్ ఫర్ క్లౌడ్ ఇంజనీర్స్ అండ్ ఆర్కిటెక్ట్. వర్క్ చేసేదంతా కూడా ఎలా ఉంటుందంటే ఫస్ట్ లెవెల్లో క్లౌడ్ ఇంజనీర్స్ చేస్తారు, తర్వాత వాళ్ళే అసోసియేట్ లెవెల్ క్లౌడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అవుతారు, ఆ తర్వాత ప్రొఫెషనల్ అవుతారు. ఓకే, ఇనీషియల్ గా ఇక్కడ స్టార్ట్ అయ్యేప్పుడు క్లౌడ్ ఇంజనీర్ గా స్టార్ట్ అవుతారు. ఓకేనా? ఓకే ఓకే, దట్స్ ఆల్ మై క్వశ్చన్. దినేష్, అన్మ్యూట్ చేసుకోండి. ఇవ్వండి సార్. యా చెప్పండి సార్. ఇప్పుడు దీంట్లో ఈ కోర్స్ లో అజూర్ డెవాప్స్ అన్నారు సార్. అజూర్ ప్లస్ డెవాప్స్ రెండు కంటెంట్ రెండు ఉంటుంది కదా సార్? అవునండి, మీకు చెప్పాను కదా నిన్న 40+ AWS సర్వీసెస్ చెప్తామని చెప్పి. అవునవును సార్, రెండు ఉంటాయి లేదా కన్ఫర్మేషన్ అంతే సార్? రెండు ఉంటాయి. యాక్చువల్గా ఒక జాబ్ ఆఫర్ లో రెండు ఉన్నాయని, అంటే అజూర్ డెవాప్స్ ఇంజనీర్ గా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పినారు. సో దానికి కోర్స్ సూటబుల్ అవుతుందా లేదా అని జస్ట్ క్వశ్చన్ సార్. అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అన్ని సబ్జెక్టులు పోయినాయా? శ్రీకాంత్ అన్మ్యూట్ చేస్తాను. సార్, ఈ కోర్సులో మీరు పవర్ షెల్ కవర్ చేస్తారా సార్? ఎస్, కవర్ చేస్తాం. ఓకే. సో కోర్స్ డ్యూరేషన్ ఎన్ని డేస్ సార్? 3 months అండి. ఓకే ఓకే సార్. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. Okay. థ్యాంక్ యూ సార్. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ. ఓకే ఫైన్. అందరికి కూడా నేను ఇక్కడ ఎవరో క్వశ్చన్ అడుగుతున్నారు. ఆఫ్టర్ ద కోర్స్ కెన్ వి జాయిన్ యాజ్ 3+ years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఇన్ ద రియల్ టైమ్? మీకు ఖచ్చితంగా మా వైపు నుంచి 3 years ఎక్స్పీరియన్స్ ఈక్వలెంట్ నాలెడ్జ్ అయితే మేము షేర్ చేస్తామండి. ఓకేనా? మీరు మీ వైపు నుంచి చేయాల్సింది ఏంటంటే క్లాస్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ 2 to 3 hours ప్రాక్టీస్ చేసుకునే టైం మీకు ఉందా లేదా అన్నది మాత్రం చూసుకోండి. ఓకే, అది ఉంటే మీకు ఖచ్చితంగా మీకు బెస్ట్ నాలెడ్జ్ అనేది మేము ఇస్తాం. మీకు నా మొబైల్ నెంబర్ ఇచ్చాను, అదే UPI నెంబర్ కూడా. మీకు ఏమైనా క్వరీస్ ఉంటే కాల్ చేసి అడగండి. అట్ ద సేమ్ టైం పేమెంట్ చేయడానికి కూడా సేమ్ నెంబర్ 8897998406. ఓకే, శ్రీను అన్మ్యూట్ చేసుకోండి. బిల్ ఇస్తారు కదా మొత్తం మీకు కంప్లీట్ మేము GST తో కలిపి రిసిప్ట్ ఇస్తాం. ఓకే. GST అండ్ నెంబర్తో కలిపి. ఒకసారి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు ఏమైనా వాచర్స్ ఇస్తారా ఏమైనా సర్టిఫికేషన్ చేసుకోవడానికి మీ కంపెనీ ఇన్స్టిట్యూట్ లేదండి, అట్లాంటివి లేదు. ఓకే. సో ఈ అజూర్ డెవాప్స్ చేసిన తర్వాత మనం సర్టిఫికేషన్ ఏమేమి ఎలిజిబుల్ ఉంటుంది మనకు? ఐ మీన్ 104 కు రాయొచ్చా కంప్లీట్ గా అంత సిలబస్? చంద్రశేఖర్ గారు రాయొచ్చండి 104 ఒకసారి ఏమేమి చేయొచ్చో చెప్పండి, లిస్ట్ చెప్పండి. 900 చేయొచ్చండి, 104 చేయొచ్చు, 204 చేయొచ్చు, 305 చేయొచ్చు, 400 చేయొచ్చు. ఓకే, గాట్ ఇట్. సో ఈ క్లాసెస్ వీకెండ్స్ కూడా ఉంటాయండి? సాటర్డే సండే కూడా ఉంటాయి? ఓన్లీ 5 days పర్ వీక్ అండి? మండే టు ఫ్రైడే. ఓకే, గాట్ ఇట్. సో క్లాస్ క్రెడిట్ ఏమన్నా కార్డ్ పే చేయాలి? ఒక్క నిమిషం అండి శ్రేణు గారు.
క్రెడిట్ కార్డ్ త్రూ పే చేయాలి అనుకునే వాళ్ళందరూ కూడా నాకు టెక్స్ట్ చేయండి. నేను మీకు ఫోన్ పేలో క్రెడిట్ కార్డ్ లింక్ జనరేట్ చేసేస్తాను. ఎందుకంటే అక్కడ ఎవరికి వాళ్ళకి జనరేట్ చేయాలి. మీ మొబైల్ నెంబర్కి లింక్ అప్ అయి వస్తుంది. నేను ఎవరికి వాళ్ళకి జనరేట్ చేసేస్తాను. నేను ఇచ్చిన నెంబర్కి వాట్సాప్లో క్రెడిట్ కార్డ్ పేమెంట్ లింక్ కావాలని చెప్పి పెట్టండి. నేను జనరేట్ చేసి మీకు పంపిస్తాను. యా శ్రీనివాస్ గారు కంటిన్యూ చేయండి. సో ఒకసారి అయిన తర్వాత రెజ్యూమ్ కు కూడా మీరు హెల్ప్ చేస్తారు కదండి? రెజ్యూమ్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా బిల్డింగ్ ఉంటుంది? సెషన్స్ మనకి ఎండ్ ఆఫ్ ద కోర్స్ లో ఉంటాయి. అలాగే మాక్ ఇంటర్వ్యూ సెషన్స్ ఉంటాయి. రెజ్యూమ్ బిల్డింగ్ అందరికీ కూడా మేము ఒక వీక్ లో షెడ్యూల్ చేసి చెప్తాము. అలాగే మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఒక వీక్ లో చెప్తాము. ఈ వీక్ లో తీసుకుంటున్నాము ఈ డేట్స్ లో అని చెప్పి మేము అనౌన్స్ చేస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అప్పుడు రెజ్యూమే షేర్ చేయాలి. చేసిన వాళ్ళందరికీ కూడా తీసుకుంటాం. ఓకే, గాట్ ఇట్. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థాంక్స్. సో లోకేష్, లోకేష్ మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. హలో, చెప్పండి. ఇప్పుడు సార్ ఇప్పుడు బాగానే ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు నేను కొన్ని చూసాను సార్. సో అజూర్ డెవాప్స్ పైన ఎక్కువ అజూర్ డెవాప్స్ పైన ఇప్పుడు నేను డెవాప్స్ ఇంజనీర్ గా జాయిన్ అవ్వాలంటే సో ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోర్స్ నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఎవరు చెప్పారు? నేను అడుగుతున్నాను సార్, నేర్చుకోవాలని. లేదు, నేర్చుకోవాలా అంటున్నారు, నేర్చుకోవాలి అంటున్నారు. నేర్చుకోవాలా సార్? అడుగుతాం. లేదు, డెవాప్స్ కి ప్రోగ్రామింగ్ కి సంబంధం లేదండి. అది ఆప్షనల్ ఎంత ఓకేనా. డెవాప్స్ ఇంజనీర్ రోల్ వేరు, డెవలపర్ రోల్ వేరు. మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే దాని నాలెడ్జ్ ఉందంటే మీకు అది ఖచ్చితంగా వాల్యుయేషన్ అవుతుంది, అది నిజం. బట్ అట్ ద సేమ్ టైం అదేమి మ్యాండేటరీ కాదు. ఓకే 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 సార్, అర్థమైంది. డెవాప్స్ ఇంజనీర్ కి వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరం లేదు, డెవలప్మెంట్ కి మాత్రం కావాల్సి ఉంటుంది కదా సార్? క్లౌడ్ డెవలపర్ గా వెళ్ళాలంటే ఖచ్చితంగా అవసరం. ఓకేనా, క్లౌడ్ డెవలపర్ ఓకే ఓకే, అండర్స్టూడ్ సార్. నెక్స్ట్ సందీప్. శ్రీనివాస్ గారు, ప్రజెంట్ నేను వేరే టూల్ మీద వర్క్ చేస్తున్నానండి నా కరెంట్ ఆర్గనైజేషన్ లో. అయితే ఇప్పుడు నేను స్విచ్ అవుదాం అనుకుంటున్నాను దీనికి, అజూర్ డెవాప్స్ కి. ఈజ్ ఇట్ పాసిబుల్? నేను అది ఆ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఇందులో వెళ్ళొచ్చా లేదా? మీరు దేని మీద వర్క్ చేస్తున్నారు? మీ డిజిగ్నేషన్ ఏంటి? నా డిజిగ్నేషన్ వచ్చేసి సొల్యూషన్ డెలివరీ అడ్వైజర్ అండి. నేను డెలాయిట్ లో వర్క్ చేస్తున్నాను. డెలివరీ అడ్వైజర్. యా, రైట్ నౌ వర్కింగ్ ఇన్ డెలాయిట్ అన్నమాట. ఒక్క నిమిషం. అంటే ఒకటండి, మీరు ఇప్పుడు డిలైట్ లాంటి కంపెనీలో పనిచేసేటప్పుడు మీరు దాని త్రూ బయటకు వెళ్ళడం మంచి పద్ధతి. మీరు వేరే ఆప్షన్స్ ఏం మైండ్ లో పెట్టుకోకండి, ఓకేనా? ఎందుకంటే అది మీకు ఖచ్చితంగా బ్యాక్ ఎండ్ ట్రాక్ అవుతాయి అన్ని కూడాను. సో అందుకని చెప్పి మీరు అన్ని కూడా జెన్యూన్ గా వెళ్ళడమే మంచి పద్ధతి. అక్కడ మీరు డిలాయిట్ లో ఏం చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకుని వెళ్ళండి. ఓకే, ఆ టూల్ బేస్ చేసుకొని వెళ్ళమంటారు. దాంతో ఎందుకంటే మీదేమి చిన్న కంపెనీస్ కాదు, మీది డిలైట్ లాంటి కంపెనీస్ లో ఏంటంటే కంప్లీట్ గా మీరు ఏం చేస్తున్నారు, మీ పాన్ కార్డుల ఇన్ఫర్మేషన్ అన్ని కూడా 100% ట్రాక్ చేస్తారు. దాన్ని మీకు మళ్ళీ ఇది క్రియేట్ అవుతుంది కదా, ఏది మీకు పిఎఫ్ అకౌంట్ ఇవన్నీ క్రియేట్ అవుతాయి. అవునవును, అవన్నీ కూడా మీకు క్రియేట్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మీకు కంప్లీట్ ట్రాకింగ్ లో ఉంటారు మీరు అందరూ. మీరు అప్పుడు ఇలాంటివి ఏమైనా వేరే కంపెనీస్ పెట్టుకుంటూ వెళ్ళినా అలాంటి చోట్ల ప్రాబ్లం అవుతుంది. బెటర్ అలాంటివి చేయకుండా మీరు మీ ఓన్ గానీ మీ దాంట్లో చేస్తుంటే చేసుకోండి. అంతకైతే ఇంటర్నల్ గా వెళ్ళాము అన్నట్టు చెప్పుకోండి. అప్పుడు ఇంకా ఇంటర్నల్ గా మీరు జాయిన్ అవడం అనేది ఎందులో జాయిన్ అయినా తర్వాత నేను ఇంటర్నల్ గా మూవ్ అయ్యాను, ఇట్లా తీసుకున్నాను, నాకు ఇలా ఆపర్చునిటీ వచ్చింది అన్నట్లు మీరు చెప్పుకోండి. ఓకే, ఇంటర్నల్ గా ఏంటంటే ప్రతి కంపెనీలోనూ కూడా
రిటర్న్ టెస్ట్ పెడతారు. రిటర్న్ టెస్ట్ పెట్టి క్వాలిఫై అయిన వాళ్ళకు కొన్నిసార్లు మనకి కంపెనీలో ఇంటర్నల్ రిక్వైర్మెంట్స్ పడినప్పుడు ఇంటర్నల్ గా కూడా తీసుకుంటూ ఉంటారు. ఓకే, అలా చెప్పుకోండి, అప్పుడు ఇంకా ప్రాబ్లం ఉండదు. డెలైట్ లాంటి కంపెనీలో మనం జస్ట్ లైక్ దట్ మాట్లాడేకూడదు. అదే ఆ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మనం బయట ట్రై చేయొచ్చు. ఐ వర్క్ యాస్ అదే పెట్టండి. అజూర్ మీరు డెవలపర్. అలాంటి చోట్ల ఎలా పెట్టుకోవాలంటే, మీరు ఇంటర్నల్ గా నేను జాయిన్ అవ్వడం అనేది విత్ దిస్ డిజిగ్నేషన్ జాయిన్ అయ్యాను, నా ఆఫర్ లెటర్ లో ఇది ఉంది, ఆఫ్టర్ దట్ నేను ఇంటర్నల్ గా మూవ్ అయ్యాను అన్నట్లుగా చెప్పుకోవాలి. ఓకే, ఓకేనా? యా, దట్స్ ఇట్ అండి. ఇంకా ఇంకా ఎవరున్నారు? ఏమండి, ఇంకా 18 మెంబర్స్ ఫిల్ చేస్తారు, మిగిలిన వాళ్ళు చేయండి. లేకపోతే మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నో అని చెప్పేయండి, పెట్టండి. అంతేగాని క్లాస్ లో ఉన్నారుగా, చేయండి. ఫామ్ ఫిల్ చేయడానికి ఏంటి ప్రాబ్లం? ఐ థింక్ ఆల్ ఆర్ వెంకట్ హ్యాండ్ రైస్ చేశారు. వెంకట్ చెప్పండి. హాయ్ హాయ్ అండి. సో ఆల్రెడీ ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ చేసిన వాళ్ళకి ఇప్పుడు దీనికి జస్ట్ క్లౌడ్ వైజ్ డిఫరెన్స్ ఉంటుందా, లేకపోతే ఏంటండి? క్లౌడ్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ చేసిన వాళ్ళకి ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏముంటుందండి? అంటే క్లౌడ్ వైజ్ ఎజూర్ వాడతారు, ఇప్పుడు డాకర్ రెండు డిఫరెంట్ క్లౌడ్స్. అదొక మనకి ప్రతిదీ ఒక్కొక్క రిక్వైర్మెంట్స్ కోసం. ఓకే, మీరు ఆ క్లౌడ్ ఏడబ్ల్యూఎస్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ చేస్తున్నారు, మన వైపు ఉండాలనుకున్న వాళ్ళు ఈ క్లౌడ్, ఎజూర్ వైపు అనుకున్న వాళ్ళు ఈ. ఓకే. ఓకేనా? హలో, మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. ఐ థింక్ ఈజ్ ఓకే. దట్స్ ఓకే, దట్స్ ఓకే. నెక్స్ట్ ఇంకెవరున్నారు? సాయి సందీప్, మన స్టూడెంట్. హాయ్ అండి, ఇది క్లాస్ రేపు స్టార్ట్ చేస్తున్నారా, లేదంటే ఇది మండే నుంచి? సండే ఇంట్రొడక్షన్ ఉంటుందండి, మండే నుంచి రెగ్యులర్ క్లాస్. మండే అంటే రేపు నాకు. ఓకే, ఓకేనండి. యా, ఓకేనా? అది సారీ అండి, పేమెంట్ కంప్లీట్ చేశాక మీరు అది గ్రూప్లో యాడ్ చేస్తారు కదా, దీనికి కూడా అంతేనా? అవును అవును అవును. ఫైన్. ఐ థింక్ అన్నీ అయిపోయి, మరి ఎవరిది హ్యాండ్ రైజ్ అయితే కనపడట్లేదు. సో ఓకే ఫైన్, అందరూ కూడా ఫినిష్ చేసుకోండి. మీకు పేమెంట్ లింక్స్ అయితే నేను పంపించాను, మళ్ళీ గ్రూప్ లో కూడా పంపిస్తాను. ఓకేనా? Ansible, Docker, Kubernetes, SonarQube, Terraform, Prometheus ఇలాంటి టూల్స్ కవర్ అవుతాయా ఈ కోర్స్ లో? చంద్రశేఖర్, Prometheus చెప్తున్నామా మనం ఇక్కడ? లేదండి, ప్రొమిథియస్ లేదు, రిమైనింగ్ అన్ని ఉన్నాయి. Prometheus లేవు, రిమైనింగ్ అన్ని ఉంటాయండి. సాయి గారు, ఓకే. రమేష్, మీకు మళ్ళీ నేను పంపించాను లింక్, చూసుకోండి. టెరాఫామ్ 100% ఉంటుందండి. డెవాప్స్ కి టెరాఫామ్ లేకుండా ఎందుకు ఉంటుంది? 100% ఉంటుంది. ఓకేనా? సర్టిఫికేట్ ఉంటుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్. ఎవరైతే ఇంట్రెస్ట్ గా మాకు సర్టిఫికేట్ కావాలని అడుగుతారో వాళ్ళందరికీ ఇస్తాను. నేను ఒకటే చెప్తానండి, ఎప్పుడు కూడా ఇన్స్టిట్యూట్ ఇచ్చే సర్టిఫికేట్ ఏమి హైలీ ఇంపార్టెంట్ అయితే కాదు, అది కాదు మీకు సర్టిఫికేట్. అందుకని నేను ఇదేమంతా హై ప్రయారిటీలో ఇవ్వను. ఎవరైతే స్టూడెంట్స్ నాకు కావాలి అని అడుగుతారో ఖచ్చితంగా వాళ్ళందరికీ అయితే నేను ఇస్తాను, అందులో ప్రాబ్లం. ఓకే, సర్టిఫికేట్ ఉంటుంది. శ్రీప్రియ, హాయ్ అండి. హాయ్. యాక్చువల్లీ దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అండ్ వీడియోస్ షేర్ చేస్తారండి, లైక్ అవునండి, అన్నీ ఉంటాయి. ప్రతిరోజు క్లాస్ అయిపోయిన తర్వాత మాక్సిమం 2 to 3 hours గ్యాప్ లో ఇచ్చేస్తాం. లేదు అంటే కొన్నిసార్లు ఏమైనా ఇంటర్నెట్ ప్రాబ్లమ్ వచ్చినా అట్లా వచ్చినా ఎండ్ ఆఫ్ ద డే వరకు మీకు అవైలబుల్. అంటే అంటే బై మిస్టేక్ ఎప్పుడైనా ఒకవేళ అటెండ్ కాకపోతే జస్ట్ మీరు క్లాస్ కి వచ్చినా రాకపోయినా రికార్డింగ్ అయితే మీకు ఆల్వేస్ అవైలబుల్ ఉంది. ఓకేనా? మీరు రావడం ఇస్ అప్ టు యూ. రావాలి అనే మేము అందరినీ కూడా
మేము అందరినీ కూడా రావాలనే చెప్తాం. ఒక్క నిమిషం నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా చూడండి. ఓకే ఇదిగో ఇది మా AWS DevOps బ్యాచ్ వాళ్ళది. మనం July 4th స్టార్ట్ అయింది. డేట్ వైజ్ లో టాపిక్, సర్వీస్ ఆర్ టూల్, సబ్ టాపిక్, వీడియో లింక్, రిటర్న్ మెటీరియల్ లింక్ ఇట్లా తెలుసు. మీకు ఇలా రిటర్న్ మెటీరియల్ ఇలా ఇవ్వము, బల్క్ లో ఇచ్చేస్తాము. మామూలుగా ఇక్కడైతే మొత్తం ఇట్లా వీడియో మెటీరియల్ ఇస్తాను అనమాట. మీకు ఈ రిటర్న్ మెటీరియల్ ఇలా ఉండదు, ఒకేసారి గూగుల్ డ్రైవ్ లో ఇచ్చేస్తాం. ఓకేనా? ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్కళ్ళు రేస్ చేస్తున్నారు, నో ప్రాబ్లం. శివశంకర్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఇప్పుడు మానిటరింగ్ టూల్ ఏది చెప్తారు సార్ ఇప్పుడు? చంద్రశేఖర్ గారు. అజూర్ మానిటరింగ్ అండి. అజూర్ మానిటరింగ్. ఓకే సార్, దానికోసం అజూర్ మానిటరింగ్, యాప్ ఇన్సైట్స్ అవన్నీ దాంట్లో పోర్షన్ అవి చెప్తాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ తిరుమల వియా. హాయ్ అండి. యా అండి. యూట్యూబ్లో పేజ్ చూసి జాయిన్ అవుదాం అనుకున్నానండి. 15 ఫిబ్రవరి ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది కదండి ఎజ్జూరు. అవును. ఇది సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కదా, రెండు సేమా అండి కోర్సు? అవును, అది ఇది సేమే. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. యా, ఇంకా ఏమైనా క్వశ్చన్ ఉందా అండి? నో అండి. ఫైన్. మీకు ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పర్సనల్ గా నాకు కాల్ చేసినా నేను చెప్తాను. తర్వాత అనిత. హాయ్ అండి. హాయ్. నేను యాక్చువల్గా మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డెవలప్మెంట్ అండ్ దెన్ ఆర్కిటెక్చర్ థింగ్. అండ్ నా కరెంట్ జాబ్ వచ్చేసి IBM మిడిల్వేర్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నాను. సో నేనేం చూస్తున్నానంటే మీ కోర్స్ కంటెంట్లో రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, అందులో అవన్నీ కూడా అజూర్ డెవాప్స్ కి రిలేటెడ్ గానే ఉన్నాయి మోస్ట్లీ. బట్ నోవేర్ ఐ కెన్ ఫైండ్ సంథింగ్ రిలేటెడ్ టు అజూర్ సర్వీస్, ఫర్ ఎగ్జాంపుల్ లాజిక్ యాప్స్, అజూర్ ఫంక్షన్స్ కానీ ఇలాగా డెవలపర్ అజూర్ 204 ఉంది కదా, ఓకే ఓకే, అవి గాట్ ఇట్. యూస్ చేస్తూ ఏమీ చంద్రశేఖర్. ఉన్నట్టు అనిపించట్లేదు. సో చంద్రశేఖర్ గారు. యా, వన్నిటికి డెమోస్ ఉంటాయండి అంతే కదా మీకైతే. సో హౌ మీకు టు రియల్ రైట్. టైమ్ లో అవి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రాజెక్ట్ అంతా కూడా డెవాప్స్ రిలేటెడ్ గా ఉంటాయండి. నాకు డెవాప్స్ అదే ఒక్క ప్రాజెక్ట్ అయినా అట్లీస్ట్ ఈ డెవలపర్ అండ్ ఆర్కిటెక్చర్ రోల్స్ ని కవర్ చేస్తూ చెప్పగలుగుతారా అని. యా, అంటే ఒక చంద్రశేఖర్ ఒక కోడ్ ప్రాజెక్ట్ యాడ్ చేయగలరా మీరు అందులో దాని రిలేటెడ్ గాను? 1-2 ప్రాజెక్ట్స్ అలాగా డెవలపర్ అండ్ ఆర్కిటెక్చర్ లెవెల్లో. ఇందులో ఒకటి తగ్గించండి, లేకపోతే తగ్గించి అందులో పెడతానంటే మీరు పెట్టుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. యా, డెమోదే ఆల్మోస్ట్ రియల్ టైం ప్రాజెక్ట్స్ అవి యాడ్ చేస్తారండి. యాడ్ దట్ ఏమి లేవు, అవి కూడా ఐ విల్ రైట్ ఏ శాంపుల్ కోడ్, హలో వరల్డ్ కోడ్, అది ఎలా డిప్లాయ్ చేయాలి అన్నది చూపిస్తాం మీకు. యాప్ సర్వీసెస్ ఆర్ ఫంక్షన్ యాప్స్ లో ఇంటిగ్రేషన్స్ ఎలా ఇవన్నీ ఉంటాయి. యూస్ చేస్తూ నేను ఇప్పుడు వర్క్ చేస్తూ చెప్పాను కదా, IBM మిడిల్వేర్ టెక్నాలజీలో ఇంటిగ్రేషన్ బస్ యూస్ చేస్తున్నాను. సో ఇంటిగ్రేషన్ బస్ ఇస్ సో అజూర్ సేమ్ క్యాపబిలిటీని అజూర్ లాజిక్ యాప్స్ తో ప్రొవైడ్ చేస్తుంది కదా. సో ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు ఈ సర్వీసెస్ అన్ని యూస్ చేసి ఒక అప్లికేషన్ త్రూ అలాంటిది రియల్ టైమ్ గా నాకు చెప్తే నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నాకేం ఇంప్రెషన్ వస్తుందంటే ఇట్స్ కైండ్ ఆఫ్ మోర్ డెవాప్సా ఏంటి ఈ కోర్స్ అన్నది నాకు ఒక ఇంప్రెషన్ వస్తుంది. సో ఫార్ నేను గో త్రూ అంటే ఫాలో అవుతున్న డెమోస్ బట్టి. బట్ విచ్ ఇస్ నాట్ ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు. సో యా, దాని కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వగలుగుతారా? లైక్ యా, ఇది డెవలపర్ అండ్ ఆర్కిటెక్చర్ ఇన్ డెప్త్ గా చెప్పగలుగుతారా అని. అదే డెవలపర్స్ అంటే మేము చేసేది ఏంటంటే ఎలాగ డెవలపర్స్ యూస్ చేసే సర్వీసెస్ అన్ని కూడా అజూర్లో ఉంటాయి కదండి.
వాటి గురించి ఇన్ డెప్త్ గా చెప్తాము, ఎలా డిప్లాయ్ చేయాలి, హౌ టు ఫైండ్ ద లాగ్స్ అండ్ వేర్ టు చెక్ ఆల్ ద థింగ్స్ అంతా కూడా చెప్తాము. ఓకే, అండ్ విల్ యాక్చువల్లీ షో ద అప్లికేషన్స్ వన్స్ ఇట్స్ డిప్లాయిడ్. అండ్ లాజిక్ యాప్స్ అంటున్నారు కదా, ఐ డోంట్ నో ఐబిఎం ప్రొడక్ట్, బట్ మా లాజిక్ యాప్స్ అజ్యూర్ రిసోర్సెస్ ఇంటిగ్రేషన్స్ లేకపోతే అవుట్ సైడ్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఇంటిగ్రేషన్స్ అవన్నీ కూడా డెమోస్లో ఉన్నాయి. సో అవి డెమో కింద ఉంచేస్తాను. ఐఎమ్ నాట్ యాడ్ దట్ ఇన్ ద రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. అఫ్ కోర్స్ ద రియల్ టైమ్ సినారియోస్ ఐ కెన్ యాడ్ దట్. ఆ విధంగా ఉంటుంది. ఎక్కువగా Azure point. రెండో ఒకటో అట్లా ప్లాన్ చేస్తూ చేయండి చంద్రశేఖర్. మీరు దాని రిలేటెడ్ ఇప్పుడు అది చేస్తున్నప్పుడు మీకు ఎక్కువ అవుతాయి అనుకుంటే దాని రిలేటెడ్ ఏముందో అది ఇక్కడ మన డెవాప్స్ దాంట్లోంచి ఒకటి తీసేద్దాం. ఓకే, అప్పుడు ఇందులో డెవాప్స్ రిలేటెడ్ గా 4, AWS Azure సొల్యూషన్ ఆర్కిటెక్ట్ రిలేటెడ్ గా ఒకటి, మొత్తం 5 బ్యాలెన్స్ చేయొచ్చు. ఓకేనా? డెమో ఉందండి నేను దాంట్లో, బట్ ఐ యాడ్ దట్ ఇన్ ఓకే దట్. ఓకే, యా, రైట్ థ్యాంక్స్. సో లోకేష్. హాయ్ అండి. హాయ్. ఇది నేను యాక్చువల్గా నాకు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, అంటే నేను ఇప్పుడు బీపీఓ జాబ్స్ చేస్తున్నాను. సో ఓకే. ఐటీ మూవ్ అవ్వాలనుకుంటున్నాను. సో నాకు ఎట్లా కెరియర్ ఎట్లా స్విచ్ అవ్వాలి, కొంచెం అట్లా బ్రిడ్జ్ ఎట్లా రోడ్ మ్యాప్ ఒక్కసారి మీ చెప్తారా? క్వాలిఫికేషన్ ఏంటండి? బీటెక్ అండి, బీటెక్ ఎప్పుడు కంప్లీట్ అయింది? 2018. ఇప్పుడు మీరు ఏం జాబ్ చేస్తున్నారు? నేను యాక్చువల్గా కాగ్నిజెంట్ విప్రోలో మ్యాపింగ్ జాబ్ చేస్తున్నాను, గూగుల్ మ్యాపింగ్. యాక్చువల్గా నియర్లీ 4 years. జెస్ ఇంజనీర్, అదే నార్మల్గా బీపీఓ జాబ్, అది నాన్ ఐటీ. తెలుసులేండి, నాకు జిఐఎస్ ఐడియా ఉంది. యా. సో సో అంటే ఇక్కడ మీరు ఒక్క నిమిషం లోకేష్, మీ డెసిగ్నేషన్ ఏంటండి? అది సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అండి. సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్. యా. ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే మీరు చేస్తున్న కంపెనీస్ పెద్దవి. ఓకే, అక్కడ జస్ట్ అవును. లైక్ దట్ మీరు బయట నుంచి తీసుకుని వచ్చి చేసేస్తే కొన్ని ఇష్యూస్ అయితే వస్తాయండి ఖచ్చితంగా. కొన్ని ఓకే. కంపెనీస్ లో ట్రాక్ చేస్తున్నారు, మీ ఓకే. ఇది పిఎఫ్ అకౌంట్ ట్రాక్ చేయడం ఇట్లాంటివి కొన్ని జరుగుతుంది. సో మీరు ఓకే. ఎప్పుడైనా ఇలాంటి వాటిలో ఏం చేయాలంటే నేను ఇంటర్నల్ గా ఐటీలోనే పోయి అన్నట్లే ఉండాలి మీరు. ఓకే. ఓకే, లేదు అంటే ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇంతే సింపుల్ లాజిక్. మీకు అక్కడ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దాని డిస్కషన్ అయితే వస్తుంది. మిమ్మల్ని ఓకే. పిలిచి అడుగుతారు ఏమిటిది అని చెప్పి, మీరు దానికి ఓకే. సమాధానం చెప్పుకునే స్థితిలో ఉండాలి, లేదంటే ప్రాబ్లం వస్తుంది. కనుక ఏంటంటే ఓకే. మీరు ఎప్పుడైనా సరే ఇట్లాంటివి, మీరు ఇప్పుడు ఐటీలో మీరున్నది అయితే నాట్ ఫర్ ఐటీ, అది జిఐఎస్. జిఐఎస్ అంటే ఏంటో నాకు తెలుసు, నేను 7 years ఉన్నాను. ఓకే, ఓకే. సో అందుకని చెప్పి మీరు ఏం చేస్తారంటే ఇంటర్నల్ గా మూవ్ అయినట్లే మీరు మీ దాంట్లో ప్లాన్ చేసుకుని చెప్పుకోండి. ఓకే, అంటే నెక్స్ట్ వెళ్ళే కంపెనీలో నేను ఆల్రెడీ పాత కంపెనీలో ఇంటర్నల్ గా మూవ్ అయ్యానని చెప్పుకోవాలి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకేనా? ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఈశ్వర్, సారీ శ్రీను, మళ్ళీ వచ్చారు. శ్రీనివాస్ గారా, చెప్పండి. ఏం లేదండి, ఇప్పుడు ఒక డెమో క్లాస్ అయిన తర్వాత దానికి సంబంధించిన ఏమైనా అసైన్మెంట్ ఇస్తారా మీరు? చేసుకుని రండి అని ప్రతిరోజు ఉండదండి, మేము మీకు ప్రాక్టీస్ చేసే విధానాలు ఎలా చేయాలో చెప్తాం తప్ప ప్రతిరోజు ఒక్కొక్క అసైన్మెంట్ అయితే ఉండదు. ఓకే, కాకపోతే ఇప్పుడు మేము ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ దీని మీద మీరు ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, ఓకే, విత్ ఇన్ ఫ్రీ లిమిటేషన్స్ ఎట్లా చూసుకుంటూ ఉండాలి, ఇవైతే కవర్ చేస్తాం కంప్లీట్. ఓకే, ప్రతిరోజు అసైన్మెంట్ అయితే ఉండదు, కానీ వీక్లీ వన్స్ చెప్తా ఉంటాం మీరు ఇట్లాంటివి ఇట్లా ప్రాక్టీస్ చేయాలండి, ఈ విధంగా చేయండి అని చెప్పి చెప్తా ఉంటాం. మీరు ఆ విధంగా చేసి మాకు చెప్పాలి. గాట్ ఇట్. అండ్ ఇప్పుడు దాకా బ్యాచ్ నడిచే కదండి మీ చాలా వరకు. సో ఎంత వరకు సక్సెస్ అయ్యారు అన్నట్టు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంది? ఎంతమంది వచ్చారు నేను ఆ బయటికి? ట్రాకింగ్ ఏం పెట్టుకోనండి, ఎవరైనా ఫోన్ చేసి చెప్తే ఓకే అంతే, అంతే తప్ప లేకపోతే నేను పని కట్టుకుని ఎంతమంది వచ్చారని తీసుకొచ్చి నా దాంట్లో ప్రొడ్యూస్ చేయడం అలా చేయండి. అవన్నీ మీనింగ్ లెస్ అని నేను అనుకుంటానండి. ఇప్పుడు నేను అది జెన్యున్ గానే పెట్టానని మీకు ఏంటి గ్యారంటీ చెప్పండి ఒకటే మాట. రైట్. మీ ఇన్స్టిట్యూట్ రిప్యుటేషన్ అదే చెప్తున్నా, నేను రిప్యుటేషన్ నేను కాదనట్లా. స్టూడెంట్స్ ఎవరు కూడా వాళ్ళ మొబైల్ నంబర్ పెట్టడానికి యాక్సెప్ట్ చేయరు. సారీ, ఓకే, స్టూడెంట్స్ ఎవరు వాళ్ళ మొబైల్ నంబర్ పెట్టడానికి యాక్సెప్ట్ చేయరు.
ఆ మాత్రం దానికి నేను అది తీసుకొచ్చి అది పెడితే ఏంటి ఉపయోగం? యా ఓకే, అవునవును జస్ట్ సార్ ఏదో హడావుడి చేసినట్టు తప్ప ఉపయోగం ఉండదు అలాంటి వాటితో. ఓకే, మనం ఎప్పుడైనా మేము డెమో ఎలా చెప్తున్నామో, మా ఎక్స్పీరియన్స్ ఎంత, ఇట్లాంటి బేసిస్ లో మీరు డెసిషన్ తీసుకోండి. లేదు మీకు జాబ్ రిలేటెడ్ ఖచ్చితంగా మాకు గ్యారంటీ ఇచ్చే వాళ్ళే కావాలి అంటే ఆ ప్రకారం ఎవరిస్తారో చూసుకోండి అంతే. ఎందుకంటే రైట్ ఇదంతా ఇలాంటి వాటిలో మ్యానిపులేట్ చేయడం పెద్ద విషయమేం కాదు. కొంతమంది నాకు ఫోన్ చేసి మీ పాత స్టూడెంట్స్ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మేము వాళ్ళతో మాట్లాడి డెసిషన్ తీసుకుంటా ఉంటారు. సరే ఓకే ఇస్తాను. ఎవరి నెంబర్ ఇస్తాను? నా గురించి పాజిటివ్ గా మాట్లాడేవాడి నెంబరే ఇస్తాను. నెగిటివ్ గా మాట్లాడేవాడి నెంబర్ అయితే నేను ఇవ్వను కదా. యా అవునవును అది సార్ అది ఆలోచించుకోవాలి అంతే. అదంతా పెద్ద విషయం కదా. అవన్నీ మీరు అడిగితే అదేమి పెద్ద మ్యానిపులేట్ చేయడం నాకు పెద్ద విషయమో కాదు అలాంటప్పుడు. నిజంగా అలాంటివే పెట్టాలంటే. యా మీరు ఓకేనా? 4-5 నెంబర్ వాళ్ళతో చెప్పించవచ్చు చెప్పాలనుకుంటున్నాను. అంతే అంతే, అదేం పెద్ద విషయం. ఇంకా చెప్పాలంటే మా పాత బ్యాచెస్ లో పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళే వచ్చి వాళ్ళతో చెప్పించాలన్నా చెప్పించచ్చు బోల్డ్ మంది. అదేం పెద్ద విషయం. యా జస్ట్ ఆస్కింగ్ ఓకేనండి. అండి. సరే. ఈశ్వర్ గారు అడ్మిట్ చేసుకోండి. హాయ్ అండి. యా హాయ్. ఇప్పుడు మనకి డాకర్, క్యూబర్నెట్స్, జెంకిన్స్ అనేవి అంటే మీరు ఒక ఎక్స్పీరియన్స్ లెవెల్ ఉన్నట్టు చెప్తారండి మీరు మాకు, అంటే సోనార్ కానీ జెంకిన్స్. మేమంతా కూడా మీకు ఇంతకు ముందరే చెప్పినట్లుగా ఇప్పుడు చాలా సార్లు 2 డెమోస్ అని చెప్పాం. ఖచ్చితంగా 3 years ఎక్స్పీరియన్స్ కి ఈక్వలెంట్ నాలెడ్జ్ అయితే షేర్ చేస్తాం. ఓకేనండి. అంటే మీరు ఇప్పుడు మేము ఫర్దర్ గా ఈ స్కిల్ నేర్చుకుని సో ఎలా కంపెనీస్ కి ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది కొంచెం మీరు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకంతా? 100%. ఓకే. మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్తారండి. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను టీసీఎస్ లో వర్క్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ పెట్టుకుని 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని సో జెన్యున్ గా మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ తో నేను ఇంటర్వ్యూ క్రాక్ చేయగలనా? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ తోటి చేయొచ్చండి, కానీ మనం ఎప్పుడు కూడా ఓన్లీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీదే డిపెండ్ అవ్వకూడదు. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే ఎవరు కూడా టెక్స్ట్ బుక్ ఆన్సర్స్ ని, ఇప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది మనం ఏ పాయింట్ ఆఫ్ లో చూడాలంటే, ఒక క్వశ్చన్ నేను చెప్పామంటే క్లౌడ్ అంటే ఏంటి అంటే నేను ఒక టెక్స్ట్ బుక్ ఆన్సర్ ఇస్తాను. మీరు ఎప్పుడు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు టెక్స్ట్ బుక్ ఆన్సర్స్ చెప్పకూడదు. ఒక ఎక్స్పీరియన్స్ తో వెళ్ళినప్పుడు అసలు చెప్పకూడదు. ఓకే, ఎందుకంటే మీ మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ కంపెనీలకి వేరే ఉంటాయి. ఒక ఎక్స్పీరియన్స్ తో వీళ్ళు వస్తున్నారు అంటే మీ మాట్లాడే విధానంలో మీ రియల్ టైం నాలెడ్జ్ అనేది అక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఓకే, మనం ఆ విధంగా క్వశ్చన్ ఆన్సర్స్ ఎలాగో ఇస్తాము అవన్నీ కూడా దేనికంటే ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అన్నది చెప్పడం కోసం మాత్రమే. ఆన్సర్స్ అనేవి ఎప్పుడు కూడా మన ఓన్ గా ఉండాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. సో ఐ థింక్ ఇంకా ఎవరైనా హ్యాండ్ రైస్ చేసేవాళ్ళు ఉన్నారు? ఇందాకంటే నేను క్లోజ్ చేయనా అంటుంటే ఎవరో ఒకరు హ్యాండ్ రైస్ చేస్తున్నారు. ప్రాబ్లం ఏం లేదు. ఇంకా ఎవరికైనా ఉంటే చెప్పచ్చు. అనిత మళ్ళీ ఇచ్చేసారు, చెప్పండి. యా ఇంకో చిన్న క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ నాకు నాకు కావాల్సిన టాపిక్స్ ఒక 2 months లో అయిపోయింది అనుకోండి. కోర్స్ డ్యూరేషన్ లో నేను ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని ఇంటర్వ్యూకి స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఇంటర్వ్యూ షెడ్యూల్ అవడానికి కూడా ఒక 2 to 3 weeks పడుతుంది కదా, టైం పడుతుంది కదా. సో ఆ టైం కల్లా నా కోర్స్ అయిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఇంటర్వ్యూ వచ్చింది, నేను అటెండ్ అయ్యాను, కానీ నాకు కొన్ని క్వశ్చన్స్ తెలియలేదు. ఈ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా అనుకోండి కొన్ని ఒక 60% నేను చేయగలిగాను, 40% నేను క్వశ్చన్స్ చేయలేకపోయాను అనుకోండి. కోర్స్ అయిపోయిన తర్వాత కూడా నాకు అలాంటి క్వశ్చన్స్ ఏమన్నా నాకు అవ్వట్లేను అంటే ఐ మేడ్ అ నోట్ ఆఫ్ ఆల్ దోస్ క్వశ్చన్స్ వేర్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ సమ్ ఇంటర్వ్యూస్ లైక్ ఒకసారి అంటే 2 to 3 ఇంటర్వ్యూస్ అయిన తర్వాత అంటే వచ్చిన క్వశ్చన్స్ నేను పోస్ట్ చేస్తే నాకు దానికి ఏమైనా సపోర్ట్ ఇస్తారా? అంటే జస్ట్ ఆ క్వశ్చన్స్ అంటే రియల్ టైమ్ లో ఇది నార్మల్ గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ కాకుండా రియల్ టైమ్ సినారియోస్ లో ఇస్తారు కదా, క్వశ్చన్స్ ఉంటాయి కదా అలాంటివి. సో మా దగ్గర నుంచి సపోర్ట్ ఎప్పుడు కూడానండి, కోర్సు 3 months మా వైపు నుంచి మీకు 100% సపోర్ట్ ఉంటుంది. ఓకే, వన్స్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా దగ్గర నుంచి ఫుల్ డే సపోర్ట్ వెరీ లిమిటెడ్ గా మాత్రమే ఉంటుంది. వెరీ లిమిటెడ్. ఓకే, మీ డిస్కషన్ గ్రూప్స్ అన్ని ఎప్పుడు ఓపెన్ గానే ఉంటాయి. అందులో స్టూడెంట్స్ ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకోవచ్చు. కానీ మా వైపు నుంచి మేము ఎప్పుడైనా మాకు ఫ్రీ టైంలో చూసి ఏదైనా ఖాళీ ఉన్నప్పుడు చూసి ఏదైనా ఇష్యూ సాల్వ్ కానీ ఉంటే చెప్తాం తప్ప ఈ కోర్స్ 3 months లో మాత్రం 100% డెడికేటెడ్ గా ఉంటుంది.
డేలో ట్రైనర్ గారు డేలో ఒక 4 to 5 times చెక్ చేసుకుంటూ ఉంటారు, ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ మీకు అడ్రస్ చేస్తారు. బట్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రం మా వైపు నుంచి ఆ టైప్ సపోర్ట్ అయితే ఉంది. అది ఎందుకంటే ఇది ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, ఇప్పుడు కోర్స్ నాకు అర్థమైంది. డ్యూరేషన్ లో మీరు ఇంటర్వ్యూ అయితే ఇంటర్వ్యూకి వెళ్ళే మనం అటెండ్ కొద్దీ అవ్వలేం కదా, సో అవును కానీ ఆబ్వియస్ గా అలా అని అయిన చెప్పి తర్వాతే ఇంకా చేస్తాం. అవును కానీ అలా ప్రతి పాత బ్యాచ్ లో క్వశ్చన్స్ అన్ని చేసుకుని చెప్పడం అనేది కుదిరే పని కాదు, అందుకని అది అట్లా. అదొకటి. ఎందుకంటే టెక్నికల్ గా ఏంటంటే వాళ్ళు క్వశ్చన్ అండ్ ఆన్సర్ అడిగితే పోనీ ఏ గూగుల్లో చూసావు ఏదో నేను అంటే ఈ సెషన్స్ త్రూను అనలైజ్ చేసుకుని చేయొచ్చు. బట్ ఇఫ్ సంథింగ్ ఇట్ ఈస్ బియాండ్ ఆర్ నాలెడ్జ్ అన్నప్పుడు అర్థమైంది కానీ అట్లీస్ట్ మా వైపు నుంచి ఉండే సపోర్ట్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? ఓకే. ఎందుకంటే మనకి ప్రతి నెల బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. మేము కొత్త బ్యాచెస్ కి మా కాన్సన్ట్రేషన్ కొత్త బ్యాచెస్ లో వచ్చే క్వశ్చన్స్ అనేది ఉంటూ ఉంటుంది. అప్పుడు ఎందుకంటే వాళ్ళు లైవ్ లో ఉన్న స్టూడెంట్స్ క్లాస్ లో అడుగుతూ ఉంటారు, లేకపోతే ఇక్కడ అడుగుతూ ఉంటారు. మేము దాన్ని పాత బ్యాచ్ అంటే ఇంకా పాత వాళ్ళది అంతటికి ఆపర్చునిటీస్ తో అయితే మేము కొత్తది తీసుకోలేము. అందుకని అవును 3 కానీ months మా వైపు కొన్ని నుంచి ఏంటంటే ఉంటూ రియల్ ఉంటాయి. టైమ్ ఇవి ఉంటాయి కదా, ఇట్స్ యాక్చువల్ గా న్యూ బ్యాచెస్ కూడా యూస్ఫుల్ అవుతాయి కదా ఇలాంటివి సినారియోస్ వచ్చినప్పుడు కొంచెం ఎలాబరేట్ గా డిస్కస్ చేయడానికి కూడా. లేదండి, ఆ 3 months వరకు అయితే ఉంటుంది, ఆ తర్వాత ఓకే. సో నెక్స్ట్ ఐ థింక్ ఇంకా మేము క్లోజ్ అయినట్టు కన్సిడర్ చేయొచ్చండి. ఇంకా ఎవరైనా ఏమైనా ఉన్నారా మాట్లాడాలి? ఐ థింక్ ఆల్ ఆర్ ఫైన్ చంద్రశేఖర్ గారు. ఓకే, మీరు ఎవరైతే కోర్స్ లో జాయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యారో అందరూ కూడా పేమెంట్స్ ఫినిష్ చేయండి. మీ అందరికి కూడా పేమెంట్ లింక్ ఇచ్చాను, మళ్ళీ కాల్ వస్తే చాట్ బాక్స్ లో ఇస్తున్నాను. 8897998406 ఇదే నా వాట్సాప్ నంబర్ కూడా. మీరు ఈ నంబర్ కి వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఏదైనా డౌట్స్ క్లారిఫికేషన్ కావాలిస్తే ఒక 1/2 hour గ్యాప్ ఇచ్చి చేయండి. ఇప్పుడు డెమో అయింది, నాకు వేరే వర్క్ ఉంటుంది. ఓకేనా? అలాగే పేమెంట్స్ కూడా ఇదే యూపీఐ నంబర్ కి చేయొచ్చు. 11,000 ఫీజ్ అండ్ 18% జిఎస్టీ, టోటల్ 12,980 ఇంక్లూడింగ్ జిఎస్టీ. మీకు రిసిప్ట్ లో ఇంక్లూడింగ్ జిఎస్టీ నెంబరే ఇస్తాం, మొత్తం అంతా కూడా ప్రాసెస్ ప్రకారం. ఓకేనా? దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. అందరూ క్లియర్ కదా? జస్ట్ నాకు కన్ఫర్మ్ చేయండి. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్.